నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. లోక్సభ మొదలుకొని పంచాయతీ వరకు దేశవ్యాప్తంగా 5 ఏళ్లకు ఒకసారి ఒకే రోజున ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న విషయం గురించి ప్రజలు తీవ్రంగా ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి నెల దేశంలో ఎక్కడొక్కడ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, ఈ దృష్ట్యా ప్రభుత్వాలు తమ ప్రణాళికలను, విధానాలను, అభివృద్ధి కార్యక్రమాలను సరిగ్గా అమలు చేయలేకపోతున్నాయని, స్వల్పకాలిక ఎన్నికల ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు తమ విధానాల విషయంలో రాజీ పడాల్సి వస్తోందని ఆయన తెలియజేశారు. ఇందుకోసం ఒకే ఓటర్ల జాబితాను కూడా తయారు చేయాలని, దీనివల్ల ఎన్నికల ఖర్చు, రాజకీయ పార్టీలు వెచ్చించే డబ్బు ఆదా అవుతుందని, సమయం, వనరులు కూడా ఆదా అవుతాయని ఆయన అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న పిలుపునివ్వడం ప్రధాని మోడీకి ఇది మూడోసారి. కానీ 1983లోనే లా కమిషన్ అధ్యక్షుడిగా ఉన్న తెలుగువాడు జస్టిస్ బిపి జీవన్ రెడ్డి, ఆ తర్వాత 2018లో లా కమిషన్ ఇందుకు పిలుపునిచ్చాయి. కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్వై ఖురేషి కూడా ఉమ్మడి ఎన్నికల ఆలోచనకు మద్దతు ప్రకటిస్తూ, ఎన్నికల కమిషన్కు ఇలా ఉమ్మడి ఎన్నికలు నిర్వహించడం అన్నటువంటి చాలా సులువైన పని అని, అదే ఓటరు, అదే పోలింగ్ స్టేషను, అదే సెక్యూరిటీ, మహా అయితే కాసిని ఓటింగ్ యంత్రాలు కావాలంతే అని ఆయన తేల్చిపారేశారు. ఖర్చులు తగ్గుతాయి, వనరులు, సమయం ఆదా అయ్యేటువంటి విషయం పక్కకు పెడితే, ఇలా ఉమ్మడి ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ పార్టీల జడిలో ప్రాంతీయ పార్టీలు వాటి ప్రభావం కొట్టుకుని పోతాయి. స్థానిక సమస్యలకు, ఆకాంక్షలకు స్థానం లేకుండా పోతుంది. హంగ్ సభలు ఏర్పడితే, సభలో మెజారిటీ కోల్పోతే, ప్రభుత్వాలు కూలి రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితులు ఏర్పడితే, మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ప్రజలకు ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వం అన్నదానికి ఆస్కారం లేకుండా పోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నది. అయితే ఈ ప్రతిపాదన అంత తేలిగ్గా కొట్టిపారేయాల్సినటువంటి పని కూడా లేదు. మోడీ కోరినట్లుగా దీనిపై దేశ ప్రజలు చర్చించాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. ఎందుకంటే ఈ చర్చ ఎక్కడికి దారితీస్తుందో, ఇలా ఉమ్మడి ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి దేశాలు ప్రపంచంలో కొన్ని ఉన్నాయి కనుక ఈ విషయం గురించి చర్చించడం చాలా అవసరం. వాటి అనుభవం ఏమిటో కూడా మనం పరిశీలించాలి. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఈ చర్చలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీ అద్దేపల్లి శ్రీధర్, రాజకీయ విశ్లేషకులు శ్రీ పాపారావు, ప్రస్తుతం వీరు మనకు అందుబాటులో ఉన్నారు. మరి కొద్దిసేపట్లో భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీ రామరెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ పట్టాభిరామ్ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. పాపారావు గారు, గుడ్ ఈవినింగ్. నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపు వినే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంట్రడక్షన్ కూడా ఫాలో అయ్యి ఉంటారు. ఈ జమిలీ ఎన్నికలు మన దేశానికి, మన వ్యవస్థకి, మన సమాజానికి నప్పేటువంటివేనా? వీటిల్ని మనం అమలు చేసుకోవడానికి కుదురుతుందా? అది ఆచరణ సాధ్యమా? అసలు అవసరమా? ఏమంటారు? మోడీ గారు రైజ్ చేసిన ఇష్యూస్ ఏంటంటే, ఎన్నికలు పదే పదే దేశంలో ఎక్కడో ఒక చోట జరుగుతుండటం వల్ల రాజీ పడాల్సి వస్తుంది. దేనిలో పథకాల అమల్లోనో లేకపోతే ఇతరత్రానో రాజీ పడాల్సి వస్తుంది అనేది. రాజీ పడకపోతే జరిగే నష్టం ఏంటి? అంటే ఎన్నికల్లో ఓడిపోతారా? అదే కదా మరి కారణం. ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ఉన్నప్పుడే ఓ ప్రభుత్వం రాజీ పడి ప్రజలకు అనుకూలమైన పనులు చేయాల్సి వస్తుందనేది దాని సారాంశం నాకు అర్థమైనంతలో. ఎందుకంటే అలా కాకపోయేటట్లయితే కనుక రాజీ ప్రశ్నే ఉంది. ప్రజానుకూలమైన ప్రభుత్వాలు అయ్యేటట్లయితే, ప్రజాహితం కోసం పనిచేసుకుంటా పోయేటట్లయితే, ఎన్నికలు ఉన్నా లేకపోయినా గెలుస్తూనే ఉంటాయి, ఎన్నికలు ఉన్నా లేకపోయినా చేసే పని చేసుకుంటానే పోతుంటాయి. కానీ ప్రజాహితం కోరేవి కానప్పుడు మాత్రమే, ఎన్నికల్లో గెలిచిన దాకా కొన్ని నినాదాలు ఇచ్చి, ఎన్నికల్లో గెలిచిన తర్వాత విధానాలు వేరే అమలు జరిపే పార్టీలు మాత్రమే ఎన్నికలకు భయపడతాయి. కాబట్టి ప్రధానంగా నేనేంటంటే, ఈ జమిలీ ఎన్నికలనే ఒక నియంతృత్వాన్ని తెచ్చిపెడతాయి ప్రజల మీద ఆర్థికంగా. ఎందుకంటే ఈరోజు సంస్కరణలు వచ్చిన తర్వాత, సంస్కరణల కాలంలో ప్రధానమైనటువంటిది దీని వెనకున్న రాజకీయ నినాదం వెనక, ఎన్నికలు ఒకేసారి జరగాలి, జమిలీ ఎన్నికలు అనే రాజకీయ నినాదం వెనక ఉంది ప్రధానంగా ఆర్థిక సంస్కరణల అమలు కార్యక్రమం. ఆర్థిక సంస్కరణలు అనేవి మనం చూసాం. ప్రజా వ్యతిరేకంగాను, అసమానతలు పెంచేగాను ఉన్నాయి సమాజంలో. ఇట్లాంటి ఆర్థిక సంస్కరణలు అమలు జరుపుతున్నటువంటి ప్రభుత్వాలు ఎన్నికల్లో గెలవడం చాలా కష్టం. కాబట్టి ఏంటంటే, ఎన్నికలు ఉన్నప్పుడు
తాత్కాలికంగా ఈ ఆర్థిక సంస్కరణలను పక్కన పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వేగంగా సంస్కరణలు అమలు జరుపుతున్న ఈ ప్రభుత్వం యూపీఏ కంటే వేగంగా ఈ ప్రభుత్వానికి ఎన్నికల అడ్డంకిగా ఉన్నాయి. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో సంస్కరణలను అమలు జరపడం, సంస్కరణల పేరిట కొటేషన్లో సంస్కరణ చాలా మంచి మాట, సంస్కరణల పేరిట ధనవంతులకు మరింత కట్టబెట్టే కార్యక్రమాలను అమలు జరపడం కష్టమవుతుంది. కాబట్టి ఎన్నికల 5 ఏళ్లకు ఒకసారి వచ్చినట్లయితే 5 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా తాము చేసుకోవచ్చు అనేది దీని కార్యక్రమం. అంత తప్పితే ఎన్నికల వల్ల ప్రభుత్వాలకు పోయేదేమీ లేదు. అంటే కొన్నిసార్లు పైగా పాపారావు ఇది గారు ప్రజలకు మంచిది. కొన్నిసార్లు చెప్పండి. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుంటారు, రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టుంటారు, తాము చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు ముందుగానే చెప్పుంటారు. అయినా కూడా ఎన్నికల సమయంలో ఓట్ల భయంతో, ఇప్పుడు ప్రజలు ఓట్ల భయంతో అంటే ప్రజలు అందరూ ఒక రకంగా ఉండరు కదా, ప్రజలలో అనేక రకాలైనటువంటి వర్గాలు ఉంటాయి. ఈ వర్గాలు దూరం అవుతాయి అనేటువంటి దానికి ఉదాహరణ తీసుకుంటాను నేను. ఇప్పుడు 370 ఆర్టికల్ ఉందనుకోండి, 370 ఆర్టికల్ని వాళ్ళు మేము అమలు చేస్తాము అని అంటూ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కానీ 370 అమలు చేస్తే దాని రిపర్కషన్స్, దాని బ్యాక్లాష్ ఎలా ఉంటుంది అనేటువంటి జంకు భయంతో ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ కనుక జరుగుతూ ఉండేట్లయితే అలాంటి పాలసీసు మేము అమలు చేయడం కష్టమవుతుంది. ఇలాగా నేను కేవలం ఒక ఉదాహరణ ఇచ్చాను. ప్రతి పార్టీకి కూడా ఇలాంటి ఇబ్బందులు, డెలికసీస్ ఉంటాయి. అందువల్ల అది కనుక చెప్పండి. 370 లేకపోతే మీరన్న ఉదాహరణ కేవలం నాకు అర్థమైంది. కానీ అది కనుక ప్రజా వ్యతిరేకమైంది అయితే కనుక ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆ పార్టీ అధికారంలోకి రాదు. మొదటి తర్వాత ఓడిపోవడం సంగతి పక్కన పెట్టండి. ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలను చేపడతానని చెప్పిన ఏ ప్రభుత్వం అధికారంలోకి రాదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నా. 15 లక్షల రూపాయలు తెచ్చి మీ బ్యాంక్ అకౌంట్ లో బ్లాక్ మనీని ఇతర దేశాల నుంచి తెచ్చి వేస్తానని చెప్పారు. దానికి ఓట్లేశారు జనం పెద్ద ఎత్తున, మా అకౌంట్ లో 15 లక్షలు రాబోతున్నాయి అని. కానీ అది రాలా. ఆర్థిక నినాదాలు చాలా ఉన్నాయి ఇలాంటివి, అవి ఏమీ అమలు జరగల. ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారో మనకు తెలుసు. 5 ఏళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తామన్నారో, సంవత్సరానికి ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తామన్నారో, నిజానికి నిరుద్యోగం మరింతగా పెరిగింది. 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి పోయిన సంవత్సరం మొదట్లోనే చేరింది. కాబట్టి ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉన్నప్పుడే భయపడాలి. మనం చెప్పింది చేసుకుంటా పోతే, ఇప్పుడు నేనేమి ప్రభుత్వాన్ని సమర్థించడానికి కాదు, కానీ ఇప్పుడు ఎలా ఉందనేది నాకు గ్రౌండ్ లెవెల్లో తెలియకపోయినా జగన్ ప్రభుత్వం నవరత్నాలు అమలు జరుపుతానంది, అమలు జరిపింది. దానికి అది భయపడే పని లేదు ఎన్నికలకు పోవటానికి. అది అంతే కదా, సరళంగా. కానీ చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా ప్రజల దగ్గరికి పోవడానికి భయపడుద్ది, ప్రజా వ్యతిరేకతకి భయపడుద్ది. 370 చెప్పిన తర్వాత చేస్తే చూసే కదా ఓటేశారు జనాలు. అది పోనీ అది ప్రయారిటీ కాదనుకుంటే ఇంకేదో చూసి ప్రయారిటీగా ఓటేశారు. అది పక్కన పెట్టి కాసేపు దాన్ని పట్టించుకోకుండా ఇంకేదో చూసి ఓటేశారు. ఆ ఏదో చూసి ఓటేశారో అది జరగనప్పుడు కదా ప్రజల్లో ఆగ్రహం వచ్చేది. అది మీరు చేయనప్పుడు కదా ప్రజల్లో ఆగ్రహం వచ్చేది. మీకు ఎందుకు ఎన్నికల గురించి భయం? ఓకే, థ్యాంక్ యూ పాపారావు గారు. శ్రీధర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. జమిలీ ఎన్నికల మీద మీ పార్టీ ఆలోచన విధానం ఏమిటి, ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకంటే చాలా కాలంగా నలుగుతూ వస్తుంది. మా పార్టీ విధానం ఇంకా చెప్పడానికి కొంత టైం. మా పార్టీ విధానం అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, అది వేరే ఇష్యూ. ప్రస్తుతానికైతే నరేంద్ర మోడీ గారు ఇదివరకున 2014, 2019 మధ్యలో ఒకసారి చర్చలు అయిపోయారు. మళ్ళీ 2019 నుంచి 2024లో మళ్ళీ చర్చలు అయిపోయారు. సో ఇంకా చర్చించుకుని దాని మీద లోటుపాట్లన్నీ అందరూ కూడా సజెషన్స్ ఇస్తే దాని మీద డిస్కస్ చేద్దాం, లోతైన విశ్లేషిద్దాం అని చెప్పి ఆల్ ఇండియా ప్రెసిడెన్షియల్ ఆఫీసర్స్, అంటే భారతదేశంలో ఉన్న స్పీకర్స్ అందరికీ కూడా ఏదైతే మీటింగ్ గుజరాత్లో జరుగుతున్న ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే స్పీకర్సే సమన్వయపరచాలి ప్రభుత్వానికి, జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్కి అని చెప్పి ఆయన మాటల్లో కంటిన్యూషన్లో ఈ మాట అన్నారు. ఒకటి మనం చూసినప్పుడు ఏంటంటే ఎలక్షన్ రిఫార్మ్స్ తీసుకుని రావాలి, దాంతోపాటు 1 నేషన్ 1 ఎలక్షన్, ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకుని వచ్చి 1 నేషన్ 1 ట్యాక్స్ అన్న తర్వాత జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ప్రధాన హామీ ఏమి ఇచ్చారు? ఏదైనా ఫిజికల్ లాస్ వచ్చినా లేకపోతే జిఎస్టీ కలెక్షన్ డెఫిషియన్సీస్ వచ్చినా తక్కువ వచ్చినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు రీఎంబర్స్, ఏదైతే సెస్ కలెక్ట్ చేస్తున్నారో ఆ సెస్ నుంచి రీఎంబర్స్ ఇస్తాం, లేకపోతే సెంట్రల్ ట్రెజరీ నుంచి రీఎంబర్స్ చేస్తాను. మొన్న 1,10,000 కోట్లు ఏదైతే రీఎంబర్స్ చేయవలసి వచ్చిందో రాష్ట్రాలకి, ఏమన్నారు? మీరు అప్పు తీసుకోండి తర్వాత రీఎంబర్స్ చేస్తూ ఉన్నారు. చాలా రాష్ట్రాలు ప్రొటెస్ట్ చేసినాయి. సో ఈ చూడండి, అంటే యాక్ట్ 1 నేషన్ 1 ట్యాక్స్ ఏదైతే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అప్పుడు వారు అన్న మాటలు ఏంటి, ఇంప్లిమెంటేషన్ దశకు వచ్చి ఇంప్లిమెంటేషన్ అవుతున్నప్పుడు లోటుపాట్లు వచ్చినప్పుడు ఏ విధంగా వారు తప్పుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్. దానివల్ల చాలా రాష్ట్రాలు, మన ఆంధ్ర రాష్ట్రం లేదంటే తెలుగు రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు.
ఎక్స్పెక్టేషన్ ఏంటంటే జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీకి వెళ్ళిన తర్వాత ఇంటర్ స్టేట్ జిఎస్టీకి వచ్చిన తర్వాత రీఎంబర్స్ చేస్తారు, డెఫిషియన్సీ వచ్చినా లేదంటే ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో అది నిలబెట్టుకుంటారో అని అనుకున్నాం. ఈరోజు ప్రధానమైన చర్చ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నప్పుడు ప్రధానంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్లో ప్రధానంగా ఇద్దరు కానీ ముగ్గురు కానీ మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఒకటి గవర్నర్ గారు అట్ ద హైయెస్ట్ లెవెల్, నెక్స్ట్ ఇట్ కమ్స్ అండర్ స్పీకర్స్ రోల్, దెన్ కొంచెం ఆంధ్ర రాష్ట్రం వరకు లేకపోతే పలు రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషనర్ కూడా రోల్ కొంచెం ప్లే చేయడం మొదలుపెట్టారు. సో ఈ ముగ్గురికి కూడా కట్టడి ఏ విధంగా చేయాలి, వాళ్ళు రైట్స్ అయితే వాళ్ళందరికీ తెలుసు బాగా, స్పీకర్కి ఏం రైట్స్ ఉన్నాయో స్పీకర్ గారికి బాగా తెలుసు, ఎలక్షన్ కమిషనర్ గారికి ఏం రైట్స్ ఉన్నాయో బాగా తెలుసు. కొంతమంది గవర్నర్లు ఇదివరకున, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ విధంగా గవర్నర్ నడుచుకోలేదు, కానీ ఇదివరకున గవర్నర్ గారికి రైట్స్ ఏమున్నా తెలుసు. బట్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ ఏ విధంగా నిలబెట్టుకుంటున్నారు. ఎర్లియర్ 2014-2019 వరకు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్ళి అందులో వేరే పార్టీ వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన తర్వాత వేరే పార్టీలో ఎలక్షన్స్ బీఫామ్ మీద గెలిచి వేరే తెలుగుదేశం పార్టీతో జాయిన్ అయ్యి అక్కడ బీఫామ్ అక్కడ మళ్ళీ రీఎలక్షన్కి వెళ్ళకుండా అక్కడ 4 మినిస్టర్స్ అవ్వడం, 5 సంవత్సరాలు కూడా డిస్క్వాలిఫై కోర్టు కూడా డైరెక్షన్ వచ్చింది. కాదు శ్రీధర్ గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా అదే జరిగింది. అంతకుముందు పలు రాష్ట్రాల్లో జరిగినాయండి. బట్ ఎన్నికలకు తీరా వారం రోజుల ముందో 10 రోజుల ముందో 15 రోజుల ముందో దాని మీద స్పీకర్ డెసిషన్ తీసుకున్నారు. అప్పుడు అట్లీస్ట్ స్పీకర్ డెసిషన్ తీసుకున్నారు, ఇక్కడైతే స్పీకర్ డెసిషన్ తీసుకోలేదు. ఒకటి. రెండు, రాజశేఖర రెడ్డి గారి టైంలో వేరే బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మినిస్టర్లు చేయలేదు. ఆ రోజు నాయకుడిని ఏ విధంగా పార్టీ మారారు, నేనేం కాదనట్లేదు కదా, మారారు. బట్ పార్టీ మారడానికి అనేక కారణాలు ఉండొచ్చు. దేర్ ఇస్ మైట్ బి డిఫరెన్స్ ఒపీనియన్ విత్ ద అర్లియర్ అవి ఇవి అని ఏమన్నా అనుకోవచ్చు. బట్ వేరే నేను అనేది గవర్నర్ గారు వేరే పార్టీ బీఫామ్ మీద గెలిచిన మినిస్టర్ చేయడం అన్నది కొంచెం ఎబ్బట్టే కదండి మనకున్న కాన్స్టిట్యూషన్ పరంగా. గవర్నర్, నేను అందుకునే గవర్నర్ గారు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రైట్స్ ఆయన బాగా తెలుసు, స్పీకర్ గారు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రైట్స్ బాగా తెలుసు. అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ గారు మొన్న ఏం చేశారు, ఎలక్షన్ కమిషనర్ ఆంధ్ర రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోస్ట్పోన్ చేస్తూ ఎలక్షన్ కోడ్ కూడా పోస్ట్పోన్ చేశారు. అప్పుడు మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్ళి తర్వాత సబ్సిక్వెంట్ సుప్రీంకోర్టు ఏమన్నది, యూ కెన్ పోస్ట్పోన్ ఎలక్షన్స్ బట్ ఎలక్షన్ కోడ్ కంటిన్యూస్గా మీరు అలా పెంచుకుంటూ వెళ్ళిపోతే ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏం చేస్తాయని కూడా సుప్రీంకోర్టు అన్నారు. అప్పుడు ఆగారు. అంటే నేను అనేది ఏంటంటే మన రిఫార్మ్స్ తీసుకుని రావాలి అనుకున్నప్పుడు ముందర ఈ ప్రధానమైన శక్తులు లేకపోతే వ్యక్తులు ఆ పోస్టులకు ఉన్న రైట్స్ని కూడా కొంత మానిటర్ చేయాలి. అంటే స్పీకర్ గారి దగ్గరికి యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా ఎవరైనా ప్రధానమైన పొలిటికల్ పార్టీ రేజ్ చేసినప్పుడు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ ఒక 3 నెలలు 6 నెలలు వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు. శ్రీధర్ గారు, అంటే ఇటువంటివి మనం ఖచ్చితంగా డిస్కస్ చేయొచ్చు, కానీ అంతకన్నా ప్రధానమైనటువంటిది అసలు ఈ జాతీయ పార్టీల జడిలో ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కొట్టుకొని పోయేటువంటి ప్రమాదం ఉంది. తర్వాత లోకల్ ఇష్యూస్ని న్యాచురల్గా ప్రాంతీయ పార్టీలు అనేటువంటిది ఎస్పౌజ్ చేస్తూ ఉంటాయి, వాటిని టేకప్ చేస్తూ ఉంటాయి, వాటికి ప్రాధాన్యం లేకుండా పోతుంది. మొత్తం జాతీయ పార్టీల ప్రభావం అనేటువంటిది పూర్తిగా ఉంటుంది. అంటే ప్రాంతీయ పార్టీలు పుట్టాయి అంటే దానికి ఏదో కారణం ఉంటుందిగా, ఉండకుండా ప్రాంతీయ పార్టీలు పుట్టవు కదా. అంటే ముందు దీనికన్నా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి దానికన్నా కూడా ఇవి చాలా ప్రధానమైనటువంటి అంశాలు కదా, వీటిని ఆలోచించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వైఎస్ఆర్సీపీ పుట్టింది. నేను డెఫినెట్గా ఇంకా నేను అక్కడ దాకా రాలేదు. నేను అనేది ఏంటంటే ఈ వ్యవస్థలు నడిపే వాళ్ళ వ్యక్తులు రైట్స్, రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ని కర్టైల్ చేయాలి అంటున్నారు. గవర్నర్ గారి దగ్గర కూడా ఏదైనా రిప్రజెంటేషన్ వచ్చి స్పీకర్ గారు 6 నెలలు అయింది డెసిషన్ తీసుకోకపోతే గవర్నర్ గారు షుడ్ కమ్ ఇన్ టు ద రోల్, తర్వాత ఎలక్షన్ కమిషనర్ షుడ్ కమ్ ఇన్ టు రోల్. నేను అన్నది ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లాలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో స్పీకర్ రోల్ కానీ, గవర్నర్ రోల్ కానీ, ఎలక్షన్ కమిషనర్ రోల్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా, క్లియర్ టర్మ్స్లో అందరికీ అర్థమయ్యే విధంగా వేగ్నెస్ లేకుండా ఇంప్లిమెంట్ చేయాలి. 1. నెంబర్ 2, మీరు అన్న విధంగా ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మీరు ఏదైతే ప్రధానంగా లేవనెత్తారు ఏంటంటే జాతీయ పార్టీలకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ వార్ అన్నప్పుడు న్యాచురల్లీ ఆఖరి క్రికెట్ మ్యాచ్కి అన్నీ వదులుకుని ఇండియా గెలవాలనుకుంటాం, పాకిస్తాన్ ఓడిపోవాలని కోరుకుంటారు అనేక కారణాల వలన. మిగతా దేశాలతో పోటీ పడినప్పుడు ఎప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ ఇండియా పాకిస్తాన్ ఏదైనా క్రికెట్ మ్యాచ్ కానీ హాకీ కానీ ప్రధానంగా ఈ 2 స్పోర్ట్స్లో వాళ్ళిద్దరూ పోటీ పడుతూ ఉంటారు. అప్పుడు భారతదేశం ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చి ఇండియా గెలవాలి, పాకిస్తాన్ ఓడిపోవాలంటారు. సో అది మీరు అన్న విధంగా పంచాయతీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్,
దెన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ అన్నీ కూడా ఒకేసారి జరిగినప్పుడు ఏదైతే ఎజెండా ఉంటుందో నేషనల్ ఎజెండా స్టేట్ ఎజెండా మీద రుద్దే ఛాన్స్ ఉన్నది, స్టేట్ ఎజెండా పంచాయతీ బాడీ ఎలక్షన్స్ మీద రుద్దే ఛాన్స్ ఉంటుంది. సో ఓటేసే వాళ్ళు అందరూ కూడా క్లియర్ కట్గా ఆలోచించి వేయగలరా అంటే వీ హ్యావ్ సమ్ డౌట్స్. భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు భారతదేశంలో ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీలు లేకపోతే రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ఎన్నుకున్నప్పుడు మనమేమో ఎన్టీ రామారావు గారిని ఎన్నుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలో. అదేవిధంగా భారతదేశంలో ఇందిరాగాంధీ గారిని అన్ని రాష్ట్రాల్లో ఓడించినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇందిరాగాంధీని గెలిపించారు, మనం ఎన్నుకున్నాం. అలాగే ఇదొక్కటే శ్రీధర్ గారు ప్లీజ్ గో హెడ్. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఢిల్లీ ఓకే ప్రధానంగా ఢిల్లీ పాలిటిక్స్లోకి వచ్చేటప్పుడు కూడా చూడండి, 2 సార్లు కేజ్రీవాల్ గెలిపించారు కానీ ఎంపీ సీట్లని కూడా బీజేపీకి ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండం అంటారు, పార్లమెంట్ వరకు ఎన్నుకుంటారు కానీ ఎమ్మెల్యేలు మటుకు ఆప్ని ఎన్నుకుంటున్నారు, కేజ్రీవాల్ ఎన్నుకుంటున్నారు. సో అన్ని విధాలుగా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు అమెరికా దేశానికి ఇండియా దేశానికి కొంత వ్యత్యాసం కూడా ఉన్నది. భారతదేశం మన ఎలక్షన్ స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా అందరికీ కూడా ఓటు హక్కు ఉన్నది. చదువుతో సంబంధం లేదు, ప్రాపర్టీతో సంబంధం లేదు, ఆస్తులతో సంబంధం లేదు, లేదంటే జైల్లో ఉన్న వాళ్ళతో అమెరికా ఎలక్షన్స్ ప్రాసెస్ లో. పటాబ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కృష్ణమోహన్ గారు. ఈ జమిలీ ఎన్నికల గురించి మీ పార్టీలో ఏమైనా చర్చ జరుగుతుందా? అదేంటి దాని మీద మీ పార్టీ ఏమైనా స్టాండ్ తీసుకునే అవకాశం ఉందా? వాళ్ళు స్టాండ్ తీసుకోకపోయినా ఇంటర్నల్గా చర్చ జరుగుతున్నా మీరు ఏమనుకుంటున్నారు ఈ జమిలీ ఎన్నికల గురించి? ఒక ఆలోచన ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు కూడా నమస్కారం. మేము స్వాగతిస్తా ఉన్నాం సార్ జమిలీ ఎన్నికల్ని. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి జమిలీ ఎన్నికలు కొత్త కాదు కృష్ణమోహన్ గారు, మీకు తెలుసు 1999 నుంచి జమిలీ ఎన్నికలే. 99, 2004, 2009, 2014, 2019 అన్ని జమిలీ ఎన్నికలే. కాబట్టి ఏపీకి జమిలీ ఎన్నికలు కొత్త కాదు. దాని మీద మేము కొత్తగా మళ్ళీ ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం కూడా మేము పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. అదే విధంగా ప్రజలు కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు వస్తాయో జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు కనుక వస్తే ఏదో ఒక సంవత్సరంన్నర ముందే ప్రస్తుతం ఉన్నటువంటి అరాచక పాలనకి మనం చర్మగీతం పాడొచ్చు అనే అవకాశం కోసం చూస్తున్నారు. కాబట్టి వి వెల్కమ్ ఇట్. రెండో విషయం ఏంటంటే కృష్ణమోహన్ గారు, మన దేశంలో కూడా గతంలో జమిలీ ఎన్నికలు జరిగాయి. 1952 నుంచి 1967 వరకు కూడా జమిలీ ఎన్నికలు, అంటే కేంద్ర స్థాయిలో అంటే పార్లమెంట్ కి జరిగే ఎన్నికలు, తర్వాత రాష్ట్రాలకు జరిగే ఎన్నికలు అన్ని కూడా ఒకేసారి జరిగేవి. మొట్టమొదట్లో 3 సార్లు మాత్రం జరిగాయి. 62 and 67 దేశం మొత్తం కూడా జమిలీ ఎన్నికలే. 67 తర్వాత అప్పుడు 70లో అప్పుడు ఇందిరాగాంధీ గారు లోక్సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలు వెళ్ళడంతో అది కొన్ని అసెంబ్లీలో కూడా కొన్ని రద్దు కావడంతో అది ఆ బ్రేక్ అయింది, ఆ ప్యాటర్న్ బ్రేక్ అయింది. తర్వాత కృష్ణమోహన్ గారు 1983లోనే 1983లోనే ఎలక్షన్ కమిషన్ యొక్క యాన్యువల్ రిపోర్ట్ లో మళ్ళీ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. 1983 ఆ తర్వాత మళ్ళీ 1999లో లా కమిషన్ రిపోర్ట్ లో కూడా మళ్ళీ ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఇదేమో మళ్ళీ మోడీ గారు కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదండి. ఆ తర్వాత మోడీ గారు 2016లో మాట్లాడారు. దానికి ముందు మన బీజేపీ మిత్రులు కూడా తెలిసే ఉంటుంది, ఎల్కే అద్వానీ గారు 1995లో ఇదే మాట మాట్లాడారు, మళ్ళీ దేశానికి జమిలీ ఎన్నికలు కావాలని. ఇన్ 2010 యాజ్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ అడ్వాణీ గారు ఇది మాట్లాడారు. తర్వాత 2016లో మోడీ గారు మళ్ళీ తీసుకొచ్చారు అనుకోండి. తీసుకొచ్చిన తర్వాత కూడా నీతి ఆయోగ్ had submitted a working paper in Jan 2017 and Law Commission again had submitted a working paper in 2018. So there is ample discussion that was going on from years together. 83లో ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన తర్వాత అడ్వాణీ గారు మాట్లాడటం కానివ్వండి, నీతి ఆయోగ్ కానివ్వండి, లా కమిషన్ కానివ్వండి, ఈ వివరాలన్నీ పట్టాభి గారు మీరు లేట్ గా జాయిన్ అయినటువంటి ఈ వివరాలన్నీ కూడా ఇంట్రడక్షన్ లో వెళ్ళిపోయినాయి. మీరు లేట్గా జాయిన్ అవడంతో ఇంట్రడక్షన్ మిస్ అయిపోయారు, ఇవన్నీ వెళ్ళిపోయాయి. సో ఇవన్నీ నేనేం చెప్తా ఉన్నానంటే ఇదేం కొత్త చర్చ కాదు, ఇది కొత్త చర్చ కాదు. గతంలో అనేక సందర్భాలు ఈ చర్చ జరిగింది, ఈ డిస్కషన్ కూడా జరుగుతూనే ఉంది. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ జమిలీ ఎన్నికల వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేవి కూడా మనం చూసుకోవాలి. ఒకటి,
ప్రజాధనం, ఇట్ సేవ్స్ పబ్లిక్ మనీ. మనం 2 సార్లు ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిపితే ఎంత పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుందో మనకు తెలుసు. ఇట్ సేవ్స్ పబ్లిక్ మనీ అండ్ అడ్మినిస్ట్రేషన్ మీద భారం కూడా తగ్గుతుంది. ఇవాళ ఒక ఎన్నిక నిర్వహించాలంటే ఎంతమంది సిబ్బందిని మనం ప్రొవైడ్ చేయాలి, దాని యొక్క భారం కూడా తగ్గుతుంది. 2 సార్లు మనం పరిపాలనా సిబ్బందిని అంతా ఎన్నికల నిర్వహణలో మనం పెడితే పరిపాలన కుంటుపడుతుంది. సో అదే ఆ రకంగా కొంత మనకి వెసులుబాటు కలుగుతుంది. అదే విధంగా భద్రతా దళాలపైన ఒత్తిడి తగ్గుతుంది. ఇటువంటి అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక్కసారి కనుక మనం ఎన్నికలు నిర్వహించుకుంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పదే వస్తే మనం పరిపాలన కుంటుపడుతుంది. కాబట్టి అది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి అనేక రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో గత అనేక సందర్భాల నుంచి కూడా జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీగా మేము వీఆర్ వెల్కమింగ్ దిస్ డెసిషన్ అండ్ వి ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ గుడ్ డెసిషన్. అంటే రాష్ట్రానికి దేశానికి కూడా మంచిదనే మేము భావిస్తున్నాం. ఇవాళ అంతర్జాతీయంగా చూసినా కూడా అనేక దేశాల్లో జమిలి ఎన్నికలే, మీరు యూరోప్ లో యూ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ జర్మనీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ, స్వీడన్ అన్న వాళ్ళు, ఇట్ ఈస్ జమిలి ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి కాకపోతే దీనిలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి కృష్ణమోహన్ గారు. అంటే ఆలోచన మంచిదే, ఐడియా మంచిదే, కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఓకే, డీటెయిల్స్ లోకి మళ్ళీ వెళ్దాం పటాన్ గారు, డీటెయిల్స్ లోకి మళ్ళీ వెళ్దాం. నేను మరో గెస్ట్ ని ఇన్వైట్ చేయాల్సింది ఇంకా. థ్యాంక్ యూ పటాన్ గారు. రామరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే, అందరికీ నమస్తే సార్. మీ నాయకుడు మళ్ళీ పునరుద్ఘాటించారు జమిలి ఎన్నికల గురించి. ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కుతంత్రం ఏమిటో చెప్పండి. మీరు కుట్ర అనడం బాగాలేదండి, ఊరికే లైటర్ వేద్దాం అన్నానులేండి. ఎందుకంటే జాతీయ పార్టీకి బాగా అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రాంతీయ పార్టీలకు ఏమి అడ్వాంటేజ్ ఉంటుంది దీంట్లో. పాయింట్ చర్చలో వస్తుంది. దాన్ని కుట్ర అనడం మొదట్లోనే అది నెగటివ్ సంకేతంగా పోతుంది. ఓకే, చెప్పండి. పటాబి గారు చెప్పారు, ఇది ఇంకోటి మద్దతు ఇచ్చారు ఆయన, ఎన్నోసార్లు వచ్చింది. వినండి, ఇప్పుడు ఏంటంటే ఎన్నికల దగ్గరికి వచ్చిన కాంచి ఇన్ జనరల్ గా ఏ పార్టీ అయినా ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంది, అధికార పార్టీ కూడా. కాబట్టి ఇట్లా ఫ్రీక్వెంట్ గా ఎన్నికలు వస్తుంటే ప్రజల డెవలప్మెంట్ గానీ సంక్షేమం గానీ పక్కకు పోయి ఓట్లను ఎలా సంపాదించుకోవాలి, ఆ కోణంలో మాటికి పనిచేయడం తోటి ఈ డెవలప్మెంట్ వెల్ఫేర్ ట్రాక్ తప్పుతాయి. ఎలక్షన్ ఓరియెంట్ గవర్నమెంట్ అవుతుంది, పీపుల్స్ ఓరియెంట్ గవర్నమెంట్ కాదు. అది ఏది జమిలి ఎన్నికలు లేకుంటే, ఒకసారి జమిలి ఎన్నికలు జరిగిన, ఇప్పుడు అమెరికా అధ్యక్షుల ఎన్నికలు అయినాక అపోజిషన్ లీడర్ కూడా కలిసి పనిచేస్తారు. వెస్టర్న్ కంట్రీస్ చాలా కంట్రీలు ఉంది, మన దేశంలో కూడా 1-2 ఉదాహరణలు జరిగినాయి. చెప్పాలంటే 1962 చైనా వార్ టైంలో నెహ్రూ వాజ్పేయిని పంపించాడు ఇక తైవాన్ కు సపోర్ట్ కోసం. పివి నరసింహరావు గారు ఈ మన జెనీవాలో, పాకిస్తాన్ అయితే కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన అంటే వాజ్పేయి గారి లీడర్షిప్ లో పంపించారు. ఈ 2 సంఘటనలు తప్ప మన దేశంలో ఇలాంటివి జరగలేదు. ప్రతిపక్షం అంటే ప్రభుత్వాన్ని పూర్తిగా అడ్డుకోవడం, పని చేయకుండా చేయడం, మంచి చేసినా విమర్శించడం, ఈ యాటిట్యూడ్ మన దేశంలో ఓవరాల్ గా ఉంది, డీటెయిల్స్ ఉంది. కానీ దీని నుంచి పోయి ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే ప్రతిపక్షం ప్రభుత్వం కలిసి ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి కోసం, గ్రామ పట్టణ అభివృద్ధి కోసం పనిచేయాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే జమిలి ఎన్నికలు జరిగినప్పుడే సాధ్యం. మళ్ళా 5 ఏళ్ళ దాకా ఎన్నికలు లేవు కాబట్టి రాజకీయాలను పక్కకు పెట్టి అంతో ఇంతో ప్రజల దిక్కు అన్ని పార్టీలు దాదాపుగా దృష్టి పెడతాయి. ముఖ్యంగా అధికార పార్టీ దృష్టి పెడతాయి. కాబట్టి ఈ ఖర్చు విషయం కూడా ముఖ్యం కొంత ఉంది. కానీ ఖర్చు కన్నా మిగతా ఈ డెవలప్మెంట్ ఇది చాలా ముఖ్యం, వెల్ఫేర్ డెవలప్మెంట్. కాబట్టి జమిలి ఎన్నికలు ఉంటే ఇది జరుగుతుంది, రాజకీయాల ప్రభావం తగ్గుతుంది. మాటికి రాజకీయాలు రావడం. ఇప్పుడు ఇంకోటి, చట్టమే అన్ని చేయాలంటే సాధ్యం కాదండి. ప్రపంచంలో ఎక్కడైనా సమాజంలో ఆ చైతన్యం ఉండాలి. సమాజంలో ఆ చైతన్యానికి పీపుల్స్ ఒపీనియన్ బిల్డప్ అయితే ఏ గవర్నమెంట్ అయినా భయపడుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రిటన్ లో చట్టం సింపుల్ మెజారిటీతో ఏం చేసినా చట్టమే. ఇప్పుడు ఇందాక రామరెడ్డి గారు ఒక నిమిషం. ఇప్పుడు ప్రజల ఓరియంటెడ్, పీపుల్ ఓరియంటెడ్ గవర్నమెంట్, ఎలక్షన్ ఓరియంటెడ్ గవర్నెన్స్ అని చెప్పారు. అంటే ఈ రెండింటికి కాంట్రడిక్షన్ ఉందన్నమాట. అంటే ఒకసారి ఎన్నిక అయిపోయిన తర్వాత ఒక నిమిషం ఆగండి. అంటే ఒకసారి ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఓరియంటేషన్ అనేది మారిపోతుంది. ప్రజల ఓరియంటేషన్ నుంచి ఎలక్షన్ ఓరియంటేషన్కి వెళ్ళిపోతుంది. దృష్టి మారుతుంది కదా, ఎన్నికల నుంచి దృష్టి మరలుతుంది. సో వాళ్ళు ఇచ్చిన ఈ టైంలో మనం మేనిఫెస్టోను
మన ఇంటెన్షన్ అమలు చేయాలని దృష్టి పోతుంది. ఆ. ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ఓట్ల విషయం తర్వాత ఆలోచించుకోవచ్చు. ఆ. మనం పర్ఫామ్ చేయాలి. ఆ. మనకు గుడ్ ఇంటెన్షన్ అంటే గుడ్ ఇంటెన్షన్స్, ఆ. బ్యాడ్ ఇంటెన్షన్ బ్యాడ్ ఇంటెన్షన్స్. ఆ. ఏమైనా ఓట్ల దృష్టి పక్కకు మారుతుంది. అంటే మళ్ళీ ఇప్పుడు దేనికి- మేనిఫెస్టోని ప్రజలకు ఇచ్చినప్పుడు మేనిఫెస్టో అంటే మేనిఫెస్టో అంటే ఏంటి? ఎన్నికల హామీలు. ఇదిగో మేము అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తాం, ఈ పనులు చేస్తాం, ఈ పనులు చేస్తామని ప్రజలకు చెప్పి వాళ్ళ మద్దతు అడగడం, ప్రజలని ఓటు హక్కు అడగడం, అధికారం ఇవ్వమని అడగడం కదా. ఒకసారి అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఇప్పుడు జమిలీ ఎన్నికల వల్ల మనకు ప్రత్యేకంగా ఒరిగేటువంటిది ఏమిటి? ఇప్పుడు తెలంగాణలో అండి ఆ. 2018 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అవును 19 మేల పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అవును మళ్ళా మొన్న లోకల్ బాడీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ జనవరిలో వచ్చినాయి 2019. మున్సిపాలిటీ ఎలక్షన్ ఒకసారి వచ్చినాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి, వరంగల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఖమ్మం ఎలక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు ఎలక్షన్స్ అయితే ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షం కానీ ఎన్నికలనికి దృష్టి మారుతుంది. ప్రభుత్వం ఏం చేయాలనేది ప్రభుత్వం దృష్టి ఉండదు. ప్రభుత్వం చేసిన తప్పులు పట్టాలి ఇప్పుడు నడుస్తున్న విషయం ప్రతిపక్షానికి ఉండదు. ఇప్పుడు ఎట్లా ఓట్లు రాబట్టుకోవాలనేది దృష్టి పోతుంది. అది నిరంతరం ఉండడం దేశానికి కానీ రాష్ట్రానికి కానీ స్థానిక ప్రాంతాలకు కానీ దేనికి మంచిది కాదు. అది జరగకుండా ఉండాలంటే జమిలీ ఎన్నికలే బెస్ట్ ఆప్షన్. ఓకే పాపారావు గారు, మీరేమంటారు దీని మీద? అంటే ఇప్పుడు ఇందాక పట్టాభి గారు చెప్పిన దానిలో ఏంటంటే 67, 69 దాకా జమిలీ ఎన్నికలే నడిచినాయి అనేది ఓవరాల్ గా. ఆ తర్వాత కాలంలో 70లో ఇందిరాగాంధీ చెప్పారు ఆయన ఎన్నికలకు వెళ్ళారు మధ్యంతరంగా పార్లమెంట్ డిజాల్వ్ చేసుకుని. ఎందుకు వెళ్ళారు అనేది ప్రశ్న. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి సిండికేట్ తో ఆమెకి ఆర్థిక అంశాల ఎజెండా విషయంలో విభేదాలు ఉన్నాయి. ఆమె రాజభరణాల రద్దు నిర్ణయించుకున్నారు, బ్యాంకుల జాతీయకరణ నిర్ణయించుకున్నారు. దానికి సిండికేట్ అడ్డం వచ్చినప్పుడు ఆ నినాదాలతో ప్రజల్లోకి వెళ్ళారు. ఆ నినాదాలు ఆర్థిక నినాదాలు. ఎన్నికల్లోకి వెళ్ళటం రాజకీయ అంశం. కానీ ఆర్థిక నినాదాల అమల్లో ఒకళ్ళు అడ్డం వచ్చినప్పుడు, ఆటంకంగా ఉన్నప్పుడు ఎన్నికలకు వెళ్తే తప్పేంటి? ఎందుకంటే ఆర్థికమే జీవితం, రాజకీయం దాని ప్రతిబింబం మాత్రమే. రాజకీయాలు ఆర్థిక నిర్వహణకి ఉపయోగపడే సాధనాలు మాత్రమే. ప్రజలు మన ఆర్థిక వ్యవహారాలు ఎలా నిర్వహించబడాలనేది నిర్ణయించుకోవడం కోసం పార్టీలను ఎన్నుకుంటాం, తన్నుకోకుండా. ఎన్నికలు అందుకే కదా. అందుకని ఆ రోజు ఆ ఎజెండాతో వెళ్ళారు, అంతేగాని దాన్ని కేవలం రాజకీయ అంశంగా చూడకూడదు. ఒక ఆర్థిక అంశంతో వెళ్ళారు. ఈ రోజు ఎన్నికలు వెళ్ళటం అంటే రెండో మాట పట్టాభి గారు చెప్పింది ఒకటి ఏంటంటే పబ్లిక్ మనీ సేవ్ చేస్తుందని. నేను ఒకటే చెబుతున్నా, 2018వ సంవత్సరంలో మొత్తం ఎన్నికల వ్యయం ఎలక్షన్ వాచ్ అనుకుంటా, లేకపోతే మీడియా వాచ్ సంస్థ ప్రకారం 60,000 కోట్లు. కాస్ట్లియస్ట్ ఎలక్షన్ ప్రపంచంలో. మొన్నటి ఎలక్షన్స్ 55,000 కోట్లు సుమారుగా. అదేలేండి, పర్వాలేదు. కాస్ట్లియస్ట్ ఎలక్షన్, ప్రపంచంలోనే కాస్ట్లియస్ట్ ఎలక్షన్. కరెక్ట్. దానిలో ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెట్టింది సుమారు 10,000 కోట్ల దాకా. క్యాంపెయిన్ కోసం ఖర్చు అయింది సుమారు 20 నుంచి 25,000 కోట్ల దాకా. జనాలకు పంచుతున్నారు కదా, అదొక 15,000 కోట్ల దాకా ఉంది. అయితే నేను ఇక్కడ చెప్పేది ఒకటి, ప్రజలకు డబ్బు పంచి గెలవడం అనేది అపరాధం, తప్పు, మంచిది కాదు. కానీ దాన్ని ఆపలేవు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ ఢిల్లీలో అది ఇంతవరకు డబ్బులు పంచి గెలిచిందనే అపవాదం అయితే లేదు. దాని మీద రకరకాల గోళాలు వచ్చినాయి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి వేరు. ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఎందుకంటే అది బేసిక్ గా ఢిల్లీ పూర్తిగా పూర్తిగా అర్బన్ పాపులేషన్. ఒక్క నిమిషం సార్, ఒక్క ముఖ్యం. అలాంటి కేజ్రీవాల్ గారు ఏం చెప్పారు ఎన్నికల్లో ఉంటున్నప్పుడు? మీరు అందరూ డబ్బులు ఇస్తారు, తీసుకోండి కానీ నాకు ఓటేయండి అన్నారు. ఆపలేము అని. ఏంటంటే ఈరోజు ఎన్నికలు ప్రజలకు దూరం అయిపోయినటువంటి రాజకీయ పక్షాల మధ్య తగాదాగా ఉన్నప్పుడు ఆ రాజకీయ పక్షాలు పదే పదే ప్రజల దగ్గరికి వెళ్తేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది. జమిలీ ఎన్నికలను 5 ఏళ్లకోసారి ఎన్నికలు పెడితే ఈ రాజకీయ పక్షాలు ఏ అయితే కేవలం సొంత ఎజెండాతో, ఇంకో మాటలో చెప్పాలంటే కార్పొరేట్లు, మల్టీనేషనల్ ఎజెండాలతో సంస్కరణల కాలంలో ఎంత మొదలు పెడితే ప్రజలకు ఎంత దూరం అయిపోయి ఈరోజు ఎందుకు చెప్పండి? ఏ మేనిఫెస్టో ఎవరు ఎంత పూర్తిగా అమలు చేశారు చెప్తున్నారు. మేనిఫెస్టోని అమలు చేస్తున్నటువంటి పార్టీలు ఎన్ని ఉన్నాయి? నేను ఒక ఉదాహరణ చెప్పా. అట్లా కాకుండా ఇంకెన్ని పార్టీలు ఏం చేస్తున్నాయి? అందుకనే నేను చెప్పేది స్పష్టంగా ఒకటి, మీరు మేనిఫెస్టోతో వెళ్ళినప్పుడు, మేనిఫెస్టో కోటేసినప్పుడు మీరు గెలిచారు, దాన్ని అమలు చేస్తే మళ్ళీ గెలుస్తారు. కాబట్టి పదే పదే ఎన్నికలు అనేది మీకు ప్రజల దగ్గరికి పోవటానికి భయం తప్పితే మరొకటి కాదు. మీ ఆర్థిక ఎజెండాలో ఏదో లోపాలు ఉన్నప్పుడు, ప్రజలకు వ్యతిరేకంగా మీ ఆర్థిక నిర్ణయాలు ఉన్నప్పుడే మీకు ఆ భయం. లేనప్పుడు భయానికి అవసరం లేదు. అందుకని అంటే ప్రజలు చాలా సార్లు అంటారు ఎన్నికల పండగ అని. ప్రజలకి ఎన్నికలే పండగ అయిపోయింది.
జీవితాలంతా అంటే దహనమైపోయిన తర్వాత అంతే అది 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 సర్కాస్టిక్గా విమర్శనాత్మకంగా అనేటువంటిది. ఎందుకంటే ఆ సందర్భంగా పేద ప్రజానీకానికి ఆ సారాయో ఓట్ల డబ్బులు వస్తాయనేటువంటిది జీవితకాలం అంతా అయిపోతుంది. ఆ ఎన్నికల రోజు మాత్రమే పండగ, ఆ రోజు డబ్బులు ముడతాయి కాస్తే, అవును ఆ రోజు మాత్రమే పండగ రోజులాగా చేసుకునే రోజు. అవును. ఎందుకంటే కాదు, మొత్తం మిగతా జీవితం అంతా దండకి. అవును అందుకంటే ప్రజల దగ్గరికి రాజకీయ నాయకులు వచ్చేది ఎప్పుడు ఎన్నికలు అయితేనే వస్తారు. గల్లీలో తిరుగు ఈ మధ్య విమర్శలు వింటున్నాం కదా, 5 ఏళ్ళు కనపడలా నాకు అని. నేను వేసిన కార్పొరేటర్ కూడా నాకు 5 ఏళ్ళు కనపడలే ఇక్కడ. వింటున్నాం. అందుకని ఏంటంటే పదే నేనైతే ఒకటే చెబుతున్నాను, జమిలి ఎన్నికలు కాదు, ఇలాంటి రాజకీయ స్వార్థ రాజకీయాలు నడుస్తున్న దేశంలో, ప్రజా వ్యతిరేక రాజకీయాలు నడుస్తున్న దేశంలో రాజకీయ నాయకులు పదే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. పదే ఎన్నికలు వచ్చినా పర్వాలా, ప్రజలకు వీళ్ళు జవాబుదారీగా ఉండాలి. వీళ్ళు ఖర్చు పెడితే ఆ జనం ఉద్దీపన పథకం అనుకుందాం. కొని జనానికి డబ్బులు ఖర్చు పెడితే వీళ్ళు రాజకీయ నాయకులు అది ఉద్దీపన పథకం అనుకుందాం. ఎందుకంటే ఉద్దీపన కూడా ఇవ్వటం లేదు కదా ఈ ప్రభుత్వాలు. ఆర్థిక వ్యవస్థ కుంచుకుపోతున్నా, దెబ్బతింటున్నా, ఉద్దీపన కూడా ఇవ్వటం. అవును. ఎవరికి ఇస్తున్నారు ఉద్దీపన? కార్పొరేట్లకి 10% కార్పొరేట్ ట్యాక్స్ రాయితీ ఇస్తారు, 1,45,000 కోట్లు. ప్రజలకి ఇవ్వడానికి మనసు రాదు వీళ్ళకి. ఎందుకు మొన్న కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఏ మనకు యూరోప్లో కనుక తీసుకుంటే అనేక రకాలైనటువంటి చాలా దేశాల్లోని ప్రభుత్వాలు ప్రజలకు చాలా రకాలైనటువంటి రాయితీలు ఇచ్చి కన్సెషన్స్ ఇచ్చాయి. కానీ ఇక్కడ మనకు కూడా నిర్మలా సీతారామన్ గారు చాలా బ్రహ్మాండమైన ప్రకటన చేశారు, కానీ అది ఊరికే తుస్సుమనంటూ ఎగిరిపోయింది. ఏ విధమైనటువంటి ప్రయోజనం కల్పించడం జరగలేదు. అప్పులు ఇస్తామని చెప్పింది ఎవరికి పని కావాలి? అప్పులు ఇస్తే అప్పులు ఇప్పుడు బ్యాంకులు. రామిరెడ్డి గారు, మీరు రామిరెడ్డి గారు లైన్లో ఉండండి, లైన్లో ఉండండి. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్తారు, కానీ అప్పటి వరకు పాయింట్స్ నోట్ చేసుకోండి. మీ టర్న్ వచ్చినప్పుడు మీకు పూర్తి అవకాశం ఇస్తాను, మీరు చెప్పచ్చు. యాంకర్ ఉండాలి, అనలిస్ట్ గా ఉండాలి. ఒక సిద్ధాంతం పెట్టుకొని ఒకరి మీద బదనాం చేసే దృష్టి ఇక్కడ ఎవరు బదనాం చేసేటువంటి ఉద్దేశం లేదు రామిరెడ్డి గారు. అలాంటి ఉద్దేశాలు లేవు, ఉండవు. ప్లీజ్, ఎందుకంటే ఇక్కడ ఇది చర్చా కార్యక్రమం అండి. పాపారావు గారు ఒక్క నిమిషం. పాపారావు గారు ప్లీజ్. పాపారావు గారు దయచేసి లైన్లో ఉండండి. రామిరెడ్డి గారు, ఇక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి ఉద్దేశాలు ఆపాదించాల్సిన అవసరం లేదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూని ఎవరు ఎండార్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలను వేరే ఎజెండా పెట్టుకొని దగా చేస్తున్నారు. అది కూడా ఎక్స్పోజ్ చేయాలి. చూడండి, అందరికి ఉంది కాదు ఇప్పుడు మీ పార్టీ కాదండి, మీ పార్టీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి ఎలా అయితే అవకాశం ఉన్నదో, ఇతరులకు కూడా వాళ్ళ పార్టీ అభిప్రాయాలు చెప్పడానికి అంతకన్నా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంతే. ప్లీజ్. నేను పార్టీ వాళ్ళని అనట్లేదు, పులిలాగా మాట్లాడుకోవాలని మాట్లాడుతారు. పార్టీ వాళ్ళు మాట్లాడొచ్చు, ఎందుకంటే ఏ పార్టీ మాట్లాడబడుతుందో తెలుస్తుంది, జనానికి అర్థమవుతుంది. ఆయన పార్టీని సమర్థించుకోవడం తప్పలేదని. కానీ ఒక సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకొని ఇంకో సిద్ధాంతాన్ని తిడదామని అట్లా కుట్రపూరితంగా వచ్చిన దాన్ని పోస్ట్మార్టం చేసి ప్రజల ముందు పెట్టాలి. సరే, ఇప్పుడు దాని మీద చర్చ అనవసరం అనుకుంటున్నాను నేను. ఓకే, పాపారావు గారు, గో హెడ్. ఆయన మేకవన్న పులి, తోకవన్న పులి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కొంచెం అది బాగుంది. కాదు, ఎందుకంటే గోవిందాచార్య వాళ్ళ పార్టీ నాయకుడు కదా, సిద్ధాంతకర్త, దానిలో డౌటే లేదు కదా. ఆయన ఏం చెప్పాడు బీజేపీ గురించి? 1980లో కాంగ్రెస్ అంటే ఇప్పుడు బీజేపీ 95లోనే. రామిరెడ్డి గారు దయచేసి, మీరు వేరే ఒక్క నిమిషం. పాపారావు గారు, రామిరెడ్డి గారు దయచేసి మీరు వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ చేయకండి ప్లీజ్. పాపారావు గారు వెయిట్ చేయండి. పాపారావు గారు ప్లీజ్ వెయిట్. రామిరెడ్డి గారు, మీ టర్న్ వచ్చినప్పుడు మీ అభిప్రాయాలు చెప్పండి, అంతే తప్ప మీ టర్న్ అయిపోయిన తర్వాత మీరు అనవసరంగా కామెంట్ చేసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయకండి. ఎక్సర్సైజ్ సమ్ రిస్ట్రెయింట్, కొంత నిగ్రహం పాటించండి దయచేసి. ప్లీజ్. మీకు ప్లీజ్ దయచేసి మీకు అవకాశం వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మీతో పాటు మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. మీరు నో మీరు ఇక్కడ డిస్టర్బ్ చేస్తానంటే నేను అలౌ చేయనండి. అండ్ దిస్ ఈజ్ మై లా. నేను చివరిసారిగా చెప్తున్నాను, మీరు డిస్టర్బ్ చేస్తానంటే నేను అలౌ చేయనండి. ప్లీజ్. పాపారావు గారు ప్లీజ్ గో హెడ్. మీరు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడకండి. రామిరెడ్డి గారు, మీరు మిగతా పాపారావు గారు, యూ ప్లీజ్ డోంట్ అడ్రస్. మాటలకే సిద్ధాంతాలు. నేను కేవలం సిద్ధాంతాలు చెప్పుకోవడానికి ఏకపక్షంగా మాట్లాడితే జనాల గురించి కాకుండా జనాలు పాపారావు గారు ప్లీజ్ గో హెడ్. యు డోంట్ నీడ్ టు ఆన్సర్ హిమ్. పోతారు పక్కకి. నో ప్లీజ్, యు డోంట్ నీడ్ టు ఆన్సర్ ఎనీబడీ. నాకు జనాలు ఉంది కాబట్టి మీకు అంత ఇరిటేషన్ వస్తుంది. మీకు చేయలేదు కాబట్టి చెప్పి, అందుకే మీకు జమిలి ఎన్నికలు కావాలి. 5 ఏళ్ల దాకా ఎవరికి ఇరిటేషన్ వచ్చినా మీ పాలన సాగాలి. మీరు ఇరిటేట్ అవుతున్నట్టే ఉంది ఆ గవర్నమెంట్ కూడా చెప్పేది కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు. ఓకే, థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ. పట్టాభి గారు, జమిలి ఎన్నికల వల్ల వచ్చేటువంటి
మీరు మీ పార్టీ సమర్థించింది మనకు జమిలీ ఎన్నికలు మన తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి కానీ అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి కానీ మనకు కొత్త కాదు, చాలా కాలం నుంచి వస్తున్నాయి మనకు, మనం మీ పార్టీ దాన్ని స్వాగతిస్తూ ఉన్నది అని అంటూ చెప్పారు. కానీ జమిలీ ఎన్నికలని సిద్ధాంతపరంగా కనుక చూసినట్లయితే దీంట్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఎట్లా ఒక హంగ్ పార్లమెంట్ ఏర్పడినప్పుడు కానీ, లేదా శాసనసభలో లేదా పార్లమెంట్లో చట్టసభల్లో ప్రభుత్వాలు మెజారిటీ కోల్పోయినప్పుడు కానీ, అలాగా ఇంకా అనేక రకాలైనటువంటి సందర్భాలలో అది ఎలా ఉండాలి అనేటువంటి మెకానిజం గురించి మీరేమైనా ఆలోచించడం జరిగిందా? మీరేమైనా ప్రతిపాదనలు సిద్ధం చేయడం కానీ, అంటే దానికి సంబంధించి పరిష్కారం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఏమైనా ఆలోచన చేశారా మీరు? ఎందుకంటే ఇది మొత్తం చర్చించాల్సినటువంటి విషయం కదా. పట్టాభి గారు, ఓకే ఓకే. శ్రీధర్ గారు, పట్టాభి గారితో ఏదో చిన్న ఆడియో ప్రాబ్లం వచ్చింది. శ్రీధర్ గారు, అదే పని శ్రీధర్ గారు, యా దీంట్లో అంటే వినబడుతుందండి, యా ప్లీజ్. ఇప్పుడు వీటిలో జమిలీ ఎన్నికల వల్ల నేను ఇందాకే పట్టాభి గారిని ఉద్దేశించి ఒక ప్రశ్న వేశాను. అంటే హంగ్ పార్లమెంట్ ఏర్పడింది, లేదా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది, లేదా అసలు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే చాలా అత్యవసర మెజారిటీ వచ్చింది, అంటే చాలా మార్జినల్ మెజారిటీ, ఒక 10 ఓట్లు 5 ఓట్ల తేడా మాత్రమే ఉండేటువంటి విధంగా వచ్చింది. లేదా మన దగ్గర డిఫెక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి, కూలిపోయినప్పుడు కానీ, ప్రభుత్వాలు కూలిపోయినప్పుడు కానీ. ఇలాంటప్పుడు మనం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి? అంటే మళ్ళీ 5 ఏళ్ల వరకు ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రభుత్వం ఉండే విధంగా చూడాలా, లేకపోతే అప్పటి వరకు గవర్నర్ పాలన పెట్టాలా, రాష్ట్రపతి పాలన పెట్టాలా, ఏ రకంగా మనం చేయాలి అనేటువంటి విషయాలను కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి మీ ఆలోచన ఏమైనా చెప్తారా శ్రీధర్ గారు? భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు కానీ, మన ఆంధ్ర రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితేనే కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్కి కండక్ట్ చేస్తే కానీ, లోకల్ బాడీకి ఏదైతే సపోర్ట్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ అర్బన్ డెవలప్మెంట్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డెవలప్మెంట్ వంటి ఫండ్స్ రావు అని అన్నారు. సో అంటే అర్థం చేసుకోండి. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ కానీ, జైకా ఫండ్స్ కానీ, ఇతర ఫండ్స్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ అక్కడ రాష్ట్రంలో ఎలక్షన్స్కి జరిగితే ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కొంత ఒక గార్డ్ చేస్తారు ఈ సొమ్మును కానీ, ఈ యాక్టివిటీస్ జరుగుతున్న ఒక అకౌంటబిలిటీ ఉంటుందని బలంగా నమ్ముతున్నారు వరల్డ్ బ్యాంక్ కానీ ఇతర ఆర్థిక వ్యవస్థలు. అలాంటప్పుడు మీరు అన్న విధంగా ఒకటి ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు. ఎన్టీ రామారావు గారు ఒకసారి కొన్ని కారణాల వల్ల అసెంబ్లీని డిజాల్వ్ చేసి ముందస్తు ఎలక్షన్కి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 6 నెలల ముందర ముందస్తు ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారు, నితీష్ కుమార్ గారు కలిసి ప్రయాణించిన తర్వాత, ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నితీష్ కుమార్ గారు హ్యాస్ ట్రావెల్డ్ విత్ బీజేపీ. అంటే ఎలక్షన్స్ వరకు బీజేపీ, నితీష్ కుమార్, బీజేపీ అండ్ కాంగ్రెస్, బీజేపీ అండ్ లాలూ ప్రసాద్ యాదవ్ అందరూ వేరే వేరే విధంగా పోటీ పడ్డారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నరేంద్ర దే ఫార్మ్డ్ ఏ పోస్ట్ ఎలయన్స్. అది ఆ విధంగా దానికి అకౌంటబిలిటీ ఏముంటుంది? రెండోది, మీరు అన్న విధంగా మెజారిటీయే రాకపోతే ఏం చేస్తావు? అదే పార్లమెంట్లోనే మెజారిటీ రాలేదనుకోండి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో మేజర్గా యాక్టివ్గా ఉన్న నేషనల్ పార్టీస్ కింద లెక్క చూస్తే ఒకటి బీజేపీ, ఇంకోటి కాంగ్రెస్ అయ్యి, మిగతా రీజనల్ పార్టీస్ ఉన్నా కూడా, లేకపోతే నేషనల్ పార్టీస్ ఉన్న కమ్యూనిస్టులు వాళ్ళందరూ కూడా సబ్స్టాన్షియల్ నెంబర్ రాబట్టుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు నెంబర్ కానీ సక్రమంగా రానప్పుడు సెంట్రల్ పార్లమెంట్లో ప్రధానమంత్రి ఎన్నుకోలేని సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద, లేకపోతే మెజారిటీ ఉన్న పార్టీ లేకపోతే, లేదు వేరే భారతదేశంలో మిగతా రాష్ట్రాలన్నింటిలో ప్రభుత్వాలు ఫామ్ అయితే మళ్ళీ జమిలీ ఎలక్షన్స్కి ఏ బేసిస్లో ఆలోచిస్తారు? అదేవిధంగా పార్లమెంట్లో క్లియర్ మెజారిటీ వచ్చి ప్రధానమంత్రిని ఎన్నుకున్నారు, గవర్నమెంట్ ఫామ్ అయింది. 29 రాష్ట్రాల్లో ఒక 20 రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఫామ్ అయినాయి, ఒక 9 రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఫామ్ అవ్వని ఆ విధంగా రిజల్ట్ వచ్చింది అనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలి? దెన్ ప్రస్తుతం జమిలీ ఎలక్షన్స్కి తెలుగుదేశం వాళ్ళను 2-3 ఆహ్వానించినా కూడా భారతదేశంలో ఇప్పుడు ఈ మధ్యనే బీహార్ ఎలక్షన్స్ జరిగినాయి. రేపటి ఒక సంవత్సరంలో ఆ పైన కలకటా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతాయి, తమిళనాడు ఎలక్షన్స్ జరుగుతాయి, కేరళ ఎలక్షన్స్ జరుగుతాయి. వాళ్ళకి ఇంకో సంవత్సరం అయిన తర్వాత 2023కే మీకు జమిలీ ఎలక్షన్ అంటే వాళ్ళందరూ ఏమైపోతారు? అంటే ఒకటి ఉంది, ఇప్పుడు వాటిని అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చు.
ఆ అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఎలాగా అనేటువంటిది అన్ని పార్టీల వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక అవగాహనకు రావచ్చు. అది పెద్ద అదే లా అంటే అప్పుడు ఏమవుతుంది ఈ 2-3 రాష్ట్రాలకి 5 సంవత్సరాల బదులు 6 సంవత్సరాలు ఉన్నాయి. కరెక్ట్. ప్రధానంగా భారతదేశంలో లోక్సభకి 5 సంవత్సరాలు, రాజ్యసభకి 6 సంవత్సరాలు ఉన్నది. 1/3 ఎవ్రీ 2 years రిటైర్ అవుతారని ఒక కాన్సెప్ట్ ఉన్నది. అదేవిధంగా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీకి వ్యత్యాసం ఉన్నది. దెన్ టీచర్ ఎమ్మెల్సీస్కిను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్కి వ్యత్యాసం ఉన్నది. సో ఆ రెగ్యులర్ నామినేషన్ బై గవర్నర్ లేకపోతే అపాయింట్మెంట్ అదే ఎలక్షన్ బై ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వేరే వ్యత్యాసం ఉంది. ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నిటిలోనూ నరేంద్ర మోడీకి మనము మాట్లాడుకొని వీటన్నిటిని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అసలు బేసిక్గా మనకు స్పిరిట్ వైజ్ మనం ఓకే చేస్తే, స్పిరిట్ వైజ్ కనుక మనం ఓకే చేస్తే ఇవి చిన్న చిన్న విషయాలు. ఏ పార్టీ ఇప్పుడు నేను రాజకీయ ఎజెండాలు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. మా పార్టీ వరకు ఇంకా చర్చించుకుని ఇంకా మాకు ఒపీనియన్ ఫామ్ చేసుకోలేదు. చర్చిస్తాం, లోతైన విశ్లేషణ చేస్తాం. బట్ ఇండివిజువల్గా అదేపల్లి శ్రీధర్గా నేను చెప్పే ఒపీనియన్ ఏంటంటే, ఇన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఓపెన్గా వెల్కమ్ చేసుకునే ఆస్కారమే లేదు, జరిగే ఆస్కారం లేదు. బిఫోర్ 2024 జమిలీ ఎలక్షన్ జరిగే ఆస్కారం లేదు భారతదేశంలో. ఇందాక మీరు మొత్తానికి కింద 50,000 కోట్లు 60,000 కోట్లు అన్నారు. అవంతా కూడా ఎక్స్ట్రా మనీ ఖర్చులు. బట్ ఎలక్షన్ ఖర్చు పెట్టింది భారతదేశ ఎలక్షన్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిలో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అని ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి లెక్కలు అవి. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంటే ఇట్స్ వెరీ వెరీ రెప్యూటెడ్, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆర్గనైజేషన్. నేషనల్గా ఇంటర్నేషనల్గా చాలా మంచి పేరు ప్రతిష్ట ఉన్నటువంటిది. ఆ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి అంచనా ఖర్చులు అవన్నీ. సార్ నేను అనేది ఏంటంటే, ఎలక్షన్ ఖర్చులు పొలిటికల్ పార్టీస్ ఆ క్యాండిడేట్స్ ఖర్చు పెట్టినవని కూడా మనం అఫీషియల్ గా మాట్లాడుకోలేం కదండి. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎలక్షన్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు పెట్టేదే కదా. అది అబౌట్ 10,000 crores. భారతదేశంలో ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? మా 130లో 60 కోట్లు వాళ్ళు ఓట్లు వేస్తారు. సో దానికి దీనికి డివైడ్ చేస్తే 30 రూపాయలు పర్ పర్సన్ 5 సంవత్సరాలు ఖర్చు పెడుతున్నాం ఒక ఎలక్షన్కి. సో దాంట్లో ఒక 10 రూపాయలు ఎక్కువ తక్కువ అయినంత మాత్రాన డెమోక్రటిక్ ప్రాసెస్ని ఈ విధంగా బైపాస్ చేసి ఒకేసారి ఎలక్షన్ అంటే, ఇందాక మీరు ఫస్ట్ ఓపెనింగ్ సెంటెన్స్ అన్నారు, నేషనల్ ఎజెండా స్టేట్ ఎజెండా మీద పడుతుంది, స్టేట్ ఎజెండా పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అప్పుడు నిజంగా ఎన్నుకునే విధానంలో కూడా కొంత మార్పు చేర్పు జరుగుతుంది. రెండోది, మన రీసెంట్గా టీఆర్ఎస్ ఎలక్షన్స్, దుబ్బాక ఎలక్షన్స్లో వాళ్ళు ఏమన్నారు, 3,000 ఓట్లు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి వేరే వాళ్ళ ఎలక్షన్ సింబల్ను వారి కార్ సింబల్ మ్యాచింగ్ అయింది కాబట్టి చాలామంది కార్ సింబల్కి వేయబోయి ఆ ఇండిపెండెంట్కి 3,000 ఓట్లు వచ్చినాయి. ఆ 3,000 ఓట్లు ఆ ఇండిపెండెంట్కి రావడం వల్ల మేము ఓడిపోయాం కాబట్టి ఆ సింబల్స్ కూడా సంగతి చూడండి అన్నారు. సో సైకిలే ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, మరి అదే సైకిల్ ఇతర రాష్ట్రాల్లో కూడా సైకిల్ చాలా మందికి ఉన్నది. సార్ హస్తం వరకును కమల పువ్వు వరకు వాళ్ళకి నేషనల్ పార్టీస్ కంటే అన్ని రాష్ట్రాలు ఒకే సింబల్ ఉన్నది. సో ఆ విధంగా కొన్ని సింబల్స్ క్లాష్ కూడా రాబోతున్నది. అంటే రీజనల్ పార్టీస్ అదర్ ఇంట్రెస్ట్ కూడా డిఫరెన్స్ ఒపీనియన్స్ రాబోతున్నది ఒకేసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు, 2-3 రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగినప్పుడు. సో ఆ ఇబ్బందులు కూడా కొన్ని రీజనల్ పార్టీస్ ఫేస్ చేసే ఆస్కారం ఉన్నది. ప్రధానంగా నేను మళ్ళీ లేవనెత్తేది ఏంటంటే, రోల్ ఆఫ్ ద స్పీకర్, రోల్ ఆఫ్ ద గవర్నర్, రోల్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్ డిసైడ్ అవ్వకుండా, కర్టైల్ చేయకుండా, అకౌంటబిలిటీ లేకుండా. మోడీ గారు చెప్పేటువంటిది కూడా, శ్రీధర్ గారు, మోడీ గారు చెప్పేటువంటిది కూడా దీన్ని చర్చించి ఎవరి పాత్రలు ఏమిటి, ఎవరి లిమిటేషన్స్ ఏమిటి అనేటువంటిది ఆయన పిలుపునిచ్చింది కూడా. మోడీ గారు చెప్పేది అంటే ప్రజలందరూ ఆలోచించండి, దీన్ని చర్చలు పెట్టుకోండి అని చెప్తున్నది ఆయన. ఏదైతే బ్లూ బుక్ ఉన్నదో ఫర్ ఆపరేషన్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అండ్ ప్రోటోకాల్స్ ఏదైతే గవర్నర్కి, స్పీకర్కి, ఎలక్షన్ కమిషనర్కి ఉండాలో దాని మీద ప్రధానంగా చర్చించాలి. నేను ఇందాక ఏమన్నా సింపుల్గా ఒక ఇష్యూ లేవనెత్తాను. 1 నేషన్ 1 ట్యాక్స్ అంటే అందరూ ఒప్పుకున్నాం కదా. అర్లియర్ డిస్కషన్స్, డిబేట్స్ అన్ని అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది, రీఎంబర్స్మెంట్కి హామీ ఇచ్చింది. మొన్న ఏమన్నారు, కోవిడ్ వచ్చింది, డిజాస్టర్ క్లాస్ తీసుకుని వచ్చి యాక్ట్ ఆఫ్ గాడ్ అని నిర్మలా సీతారామన్ గారు అంటే అందరూ హతాశలు అయిపోయారు, ఆశ్చర్యపోయారు. అదేంటిది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఇంకా యాక్ట్ ఆఫ్ గాడ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎవరి దగ్గరికి ఎలా వెళ్తారంటే మీరు అప్పు చేసుకోండి అన్నారు. సో బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. సో రేపొద్దున ఎలక్షన్స్లో కూడా మెజారిటీ రాష్ట్రాల్లో
గవర్నమెంట్ ఫామ్ అయినాయి కాబట్టి ఒక 5-6 రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఫామ్ అవ్వకపోయినా పర్లేదు, ప్రెసిడెంట్ రూల్ కంటిన్యూ చేద్దాం, గవర్నర్ రూల్ కంటిన్యూ చేస్తుంటే ఏమైపోతారు ప్రజలు, అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు, ఇవి కూడా చర్చించవలసింది కదా. ఇప్పుడు ఒక రాష్ట్రం ఆగినా 2 రాష్ట్రాలు ఆగినా కూడా మనం చర్చించవలసింది కదండి. అవును అవును, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. పటాభి గారు, ఇందాక మిమ్మల్ని అడిగాను, మీరు రెస్పాండ్ అయ్యే లోపల ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది. ప్లీజ్ సార్. టెక్నికల్ ప్రాబ్లం. నేను ఐ అండర్స్టూడ్ యువర్ క్వశ్చన్ అండి. ఇందాక నేను చెప్పినట్టు అడ్వాంటేజెస్ ఏవైతే కొన్ని ఉన్నాయో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఇది ఇంప్లిమెంట్ చేయటం అంత ఈజీ కాదు. కొన్ని అంటే రాజ్యాంగ సవరణలు కూడా మనం చేసుకోవాలి. ఉదాహరణకి అంటే ఫస్ట్ పటాభి గారు ఫస్ట్ ఒక్క నిమిషం, ఈజ్ ఇట్ డిజైరబుల్ ఫర్ కంట్రీ లైక్ ఇండియా, దీని మీద చెప్పండి. ఆ తర్వాత ఈజ్ ఇట్ ఫీజబుల్, ఈ 2 విషయాలను వివరించి చెప్పండి నాకు. ఈజ్ ఇట్ డిజైరబుల్? ఫస్ట్ థింగ్ ఇందాక నేను నా ఓపెనింగ్ రిమార్క్స్ మాట్లాడినట్టు ఇట్ ఈస్ డిజైరబుల్, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఇన్ ఇట్. నెక్స్ట్ మీరు అడిగింది ఈజ్ ఇట్ ఫీజబుల్. సో ఫీజిబిలిటీలో చూసినప్పుడే దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. ఫీజిబిలిటీ మనం చూసినప్పుడు ఉదాహరణకి కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తుంది మనం. ఆర్టికల్ 83 సేస్ దట్ the term of a Lok Sabha will be for 5 years. అదే విధంగా ఆర్టికల్ 172 ఉంది అనుకోండి, టర్మ్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ విల్ బి ఫర్ 5 years అంటున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఇవాళ మనం చూసినట్లయితే 12 రాష్ట్రాలకు ఎటువంటి ఇబ్బంది లేదు కృష్ణమోహన్ గారు. ఎందుకంటే ఈ 12 రాష్ట్రాలు కూడా లోక్సభ ఎలక్షన్స్ తో సింక్రనైజ్ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, హర్యానా, జార్ఖండ్ ఇట్లాంటి 12 రాష్ట్రాలకు ఇబ్బంది లేదు. కానీ కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, పాండిచ్చేరి నెక్స్ట్ ఇయర్ డ్యూ ఉంది. 2022 లో యూపీ, గుజరాత్, పంజాబ్ ఇటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. 2023 లో కొన్ని ఉన్నాయి. సో వాటికి ఏం చేయాల్సి వస్తుంది, ఏదర్ వాటి టర్మ్ ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసే పరిస్థితి ఉంది. ఒకవేళ 2022 లో ఇప్పుడు ఎక్కువగా చర్చ ఏం జరుగుతుందంటే 2022 లో యూపీ ఎలక్షన్స్ తో పాటుగా జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఎక్కువ చర్చ జరుగుతుంది. సో ఇఫ్ దట్ హ్యాస్ టు హ్యాపెన్ 2021 లో ఏవైతే రాష్ట్రాల కాల పరిమితి ముగుస్తుందో వాటిని ఎక్స్టెండ్ చేసుకోవాలి. 2023 డ్యూ ఉన్న ఎలక్షన్స్ రాష్ట్రాలు కొన్ని తగ్గించుకోవాలి. ఇటువంటివన్నీ చేయాలంటే రాజ్యాంగ సవరణలు చేయాలి. సో ఇటువంటి ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి. అంటే ఓవరాల్ గా ఇందాక మీరు చెప్పినట్టు కృష్ణమోహన్ గారు, ఇఫ్ దేర్ ఇస్ ఎ బ్రాడ్ కన్సెన్సస్ అమాంగ్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్, ఇటువంటివి చేసుకోవటం పెద్ద కష్టమైందేం కాదు. మన రాజ్యాంగాన్ని ఇప్పటికే there are 104 amendments to the constitution. కాబట్టి బ్రాడ్ కన్సెన్సస్ బిల్డ్ అవ్వాలంటే దేర్ షుడ్ బి ఎ డిబేట్ అండ్ డిస్కషన్. అన్ని పార్టీస్ కూడా కూర్చొని చర్చించుకోవాలి. బ్రాడ్ కన్సెన్సస్ అరైవ్ అయితే ఇటువంటివన్నీ సర్దుబాట్లు కనుక చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. మూడవది, ఇందాక నేను ప్రజాధనం వృధా అవుతుంది అన్నది నిర్వహణ ఖర్చు కనుక మనం చూసుకున్నట్లయితే, ఒక రాష్ట్రంలో 2 సార్లు కనుక ఎన్నికలు నిర్వహించాలంటే 2 సార్లు మనం ఆ ఎక్స్పెన్సెస్ అవన్నీ భరించాలి. రెండోది, ఇందాక పాపారావు పాయింట్ రేస్ చేశారు కృష్ణమోహన్ గారు, అంటే ఎన్నికలు అనేవి ఒక పండగలా తయారయ్యాయి. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో మనం అందరం కూడా ఏదో మనం ఓపెన్ గా మనం మాట్లాడుకుంటే గనక ఇవాళ అందరూ కూడా ఈ డబ్బు ప్రభావం అనేది ఎన్నికల్లో తగ్గాలనే కోరుకుంటున్నాం. గతంలో పోలిస్తే ప్రతి ఎన్నికకి కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఆ ఖర్చు. అంటే ఒక రకంగా మనం వీఆర్ స్పాయిలింగ్ ద ఓటర్. సో దానికి మనం చరమగీతం పాడాలి అంటే 2 సార్లు పండుగలు వచ్చే బదులు దాన్ని ఒక్కసారి పెట్టుకోవటం కరెక్ట్ పాపారావు గారు. మనం 2 సార్లు మన ఎన్నికల పండుగలు పెట్టుకుని 2 సార్లు ఈ డబ్బు ప్రభావానికి లోన్ చేసే బదులు ఒక్కసారికే మనం దాన్ని కర్టైల్ చేసుకుంటే దాన్ని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బు ప్రభావం అనేది 100% ఎన్నికల్లో ఉండకూడదు. దాన్ని కూడా మనం తగ్గించుకోవాలని పదే ఎన్నికలు పెట్టుకుని పదే మనం ఈ డబ్బు ప్రభావానికి మన ఓటర్లు లోన్ చేసి దీన్ని ఇంకా కూడా స్పాయిల్ చేసుకునే బదులు ఇట్ ఈస్ బెటర్ వి స్టిక్ ఆన్ టు 1 ఎలక్షన్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పదే కనుక వస్తే ఆ గవర్నమెంట్స్ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయకూడదు, ఎటువంటి స్కీమ్స్ అనౌన్స్ చేయకూడదు, ఇటువంటి అనేక ఇబ్బందులు ఉన్నాయి. సో 2 ఉన్నాయి కృష్ణమోహన్ గారు. దెర్ ఆర్ సమ్ గుడ్ థింగ్స్ అండ్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. ఫీజిబిలిటీలో ఛాలెంజెస్ ఉన్నాయి, మిగతా వాటిలో కొన్ని ఛాలెంజెస్ ని మనం పెద్దగా పట్టించుకో మన పటాభి గారు ఫీజబిలిటీలోని ఛాలెంజెస్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రకమైనటువంటి ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేయొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. ఫిలసాఫికల్గా మొదట ఈ దేశానికి ఇది మంచిదే అనేటువంటి అవగాహన కనుక ఉండేట్లయితే మిగతా వాటిలన్నింటినీ చేయడం అనేది పెద్ద కష్టం కాదు. ఎలక్షన్ కమిషన్కి ఏముంది, ఒకటే ఓటరు, అదే పోలింగ్ స్టేషను, అదే ఓటు, అదే సెక్యూరిటీ, అదే మిషను,
అన్నీ ఈజీనే అవుతాయి. అండ్ ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా ఆ. కృష్ణమోహన్ గారు, వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనతో పాటుగా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఇస్ యుఎస్ఏ. కరెక్ట్. యునైటెడ్ స్టేట్స్ లో 4-year టర్మ్ అసలు ఎలక్షన్ డేట్ కూడా ముందే ఫిక్స్డ్. ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ ఎవ్రీ నవంబర్ ఈజ్ అన్ ఎలక్షన్ డే. వాళ్ళు ముందే ఫిక్స్ చేసుకున్నారు. సో ఆ రకంగా అంటే ఒక ఫిక్స్డ్ టెన్యూర్ ఉండి మనం అటువంటి కనుక కొన్ని మార్పులు చేసుకుంటే దేశానికి మంచిదనే మేము భావిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఫాలో అవుతున్నాయి కాబట్టి మన దేశంలో కూడా అటువంటి మార్పు జరగాలనే కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ పట్టాభి గారు. రామరెడ్డి గారు, ఇది జమిలీ ఎన్నికలకు మీ పార్టీ ప్రచారం చేస్తుంది కాబట్టి దీనివల్ల ఏ రకమైనటువంటి అడ్వాంటేజ్ ఉన్నదో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ కొంచెం. అదే అండి, ఇప్పుడు మాటికి ప్రభుత్వాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఓట్ల మీద దృష్టి పెట్టకుండా రాష్ట్రం మీద, ప్రజల అభివృద్ధి సంక్షేమం మీద, దేశం మీద, పట్టణం మీద, గ్రామం మీద ఇలా పెడితే ఎక్కువ అభివృద్ధి, ఎక్కువ సంక్షేమం జరిగి అందరికి మంచిది. ఇంతకుముందు వారు చెప్పినట్టు ఓట్ల పండుగ అన్నప్పుడు ఇట్లా ఇన్నిసార్లు డబ్బు ప్రభావంతో గెలిచే బదులు దాన్ని కూడా తగ్గకుండా లేదా కొంచెమే తగ్గించినా ఒకేసారి ఎన్నికలు పెడితే ధనమయం అనేది తగ్గిపోతుంది. ముఖ్యమైన పాయింట్ అది. పట్టాభి గారు చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇంకొకటండి, ఏదైనా మార్పు కోరేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాని గురించి ఎక్సర్సైజ్ జరుగుతుంది, కానీ ఏ ఎక్సర్సైజ్ 100% కవర్ చేయలేదు. తర్వాత సిచ్యువేషన్ డెవలప్ అయినాక వాట్ టు డూ, ఏం చేయాలని దాని కూడా సొల్యూషన్ చేస్తారు. ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఆ అడాప్టబిలిటీ మన ఇండియన్స్ లో ఉంది. నేను స్పెసిఫిక్ కానీ రామరెడ్డి గారు ఇప్పుడు రీజనల్ పార్టీస్, ఒక తెలుగుదేశం పార్టీ పుట్టింది అని అంటే ఏ పరిస్థితుల్లో అది పుట్టిందో మనకు తెలుసు, మీలాంటి పెద్దవాళ్ళకు కూడా తెలుసు. అలాగే ఒక ఏఐడిఎంకే పుట్టిందంటేనో, ఒక టీఆర్ఎస్ పుట్టిందంటేనో, ఇట్లా అనేకమైనటువంటి చోట్ల అనేకమైనటువంటి వైసీపీ పుట్టిందంటేనో, ఇలాగా ఈ రీజనల్ పార్టీస్ పుట్టాయి అని అంటే దానికి ఖచ్చితంగా లోకల్ కండిషన్స్ దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఆ పార్టీలు పుడతాయి. ఆ పార్టీలు లోకల్ ఇష్యూస్ని చాలా సీరియస్గా టేకప్ చేస్తాయి. దానివల్ల లోకల్ ఇంట్రెస్ట్లు అనేటువంటివి ఇదవుతాయి. కానీ జాతీయ పార్టీకి ప్రయారిటీస్ అనేటువంటి జాతీయ స్థాయిలో ఉంటాయి. మన ఉదాహరణకు మన పోలవరాన్ని భారతీయ జనతా పార్టీ పట్టించుకోకపోవచ్చు, కానీ పోలవరం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి తన జీవనాడి లాంటిది. అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి ఇంకో ప్రాజెక్ట్ ఉండొచ్చు. అంటే ప్రతి చోట కూడా ఓట్లను బేరీజ్ వేసుకుంటూ అక్కడ ఉండేటువంటి లోకల్ ఇష్యూస్ని వాటి మీద అసలు ధ్యాస పెట్టబోయేటువంటి అవకాశం అనేటువంటిది చాలా ఎక్కువ ఉంది కదా జాతీయ స్థాయిలో. జాతీయ పార్టీలు అనేటువంటివి చేసినప్పుడు అంటే పరిస్థితి జాతీయ పార్టీలకు అనుకూలంగా ఉంటుంది, ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉండదు. జమిలీ ఎన్నికలు అయితే ఎలా అడ్రస్ చేయాలి? మన 2019 జమిలీ ఎన్నికలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ జరిగినాయో అవి ప్రాంతీయ ప్రభావంగా ఓట్లు పడ్డాయి తప్ప జాతీయ ప్రభావంగా పడలే. కాంగ్రెస్ సీట్లు రాలే, బీజేపీ సీట్లు రాలే. మీరు చెప్పే జాతీయ ప్రభావం ఏవైతే తెలంగాణలో బీజేపీకి ఒక అసెంబ్లీ వచ్చినా, ఒక ఎమ్మెల్యే గెలిచినా 4 లోక్సభ స్థానాలు వచ్చినాయి. మీకు ఆంధ్రప్రదేశ్లో చూస్తే జాతీయ పార్టీల కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ ప్రభావం చూపించలేదు. అదే లోక్సభ ఎన్నికలు వేరే అయి ఉంటే కొంత ప్రభావం చూపించునేమో. కాబట్టి ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ ప్రభావం పార్లమెంట్ మీద ఉంటది జనరల్ గా కొంతవరకు. ఒక్కొక్క దగ్గర తీరు మారొచ్చు. సో దాంట్లో డీటెయిల్ పోయినప్పుడు మీరు ఇంతకుముందు అత్తపల్లి శ్రీధర్ గారు అన్నప్పుడు దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది అన్నట్టు ఇలాంటి వాటికి కూడా ఎక్సర్సైజ్ అంటే నా పర్సనల్ అభిప్రాయం చెప్తాయి, పార్టీ అభిప్రాయం కాదు. నా అభిప్రాయం చెప్పేది చెప్పండి. పోలింగ్ 2 days పెట్టుకోవచ్చు, 4 ఉన్నాయి అనుకోండి, కొద్దిగా రిస్క్ ఉంది. మార్నింగ్ ఎంపీ, ఆఫ్టర్నూన్ ఎమ్మెల్యే, ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ సర్పంచ్, ఈవినింగ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇట్లా కొన్ని. ఒకే రోజు కాకుండా ఒక 2-3 రోజులు పీరియడ్ అంతా ఒక్కటే ఉంటది. పోలింగ్ 2 days జరుగుతాయి. దాంట్లో మైండ్ ఏంటంటే ఒక 6 hours గ్యాప్ వచ్చిందంటే నేను ఇప్పుడు ఓటరు ఒక 4 సార్లు పోలింగ్ బూత్కు రావాలి. ఓటరు ఒక 4 సార్లు 5 సార్లు పోలింగ్ బూత్కు రావాలి, 3-4 సార్లు, అంతేనా? అవునండి. ఓకే, అదేలేండి. నో ఒక ఆలోచన ప్రజాస్వామ్యంలో ఒక ఎలక్షన్ ప్రభావం, జాతీయ ఎలక్షన్ ప్రభావం రాష్ట్ర ఎలక్షన్ పడకూడదు, రాష్ట్ర ఎలక్షన్ ప్రభావం పడకూడదు అన్నప్పుడు ఇది ఒక ఆప్షన్ గురించి ఆలోచన చేయొచ్చు అని నేను చెప్తున్నా, అంతే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. సో అట్లా మెనీ ఆప్షన్. ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. మన రాజ్యాంగం తయారు చేసినప్పుడు తర్వాత
ఈ గోలక్నాథ్ కేసు వచ్చినప్పుడు గోలక్నాథ్ కేసులో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ దాంట్లో సుప్రీంకోర్టు ఆయన అడిగిండు రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఎవరిచ్చారు అని. నిజంగా ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అది పాస్ చేయలే. వీఆర్ గివింగ్ పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ టు ది పార్లమెంట్ అని పాస్ చేయలే. సుప్రీంకోర్టు చెప్పింది ఎస్, పార్లమెంట్ కు అధికారం ఎవరు ఇవ్వలే, ఇప్పటిదాకా చేసినవన్నీ అన్కాన్స్టిట్యూషనలే. కానీ పాతవి మనం అన్ని మార్చలేము, ఇవన్నీ జరిగిపోయినాయి అన్కాన్స్టిట్యూషనల్ అయినా వి కెన్ నాట్ చేంజ్. ఇది ఒక్కటి మాత్రం మళ్ళీ చేసుకోవాలి, పార్లమెంటు తనకు తాను అధికారం ఇచ్చుకోవాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్, రేర్ సిచ్యువేషన్స్, అవి ఊహించని సిచ్యువేషన్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు మనం సొల్యూషన్ చూసుకోవచ్చు. సో ఇంకో జయలలిత గారు ఒక మాట చెప్పారు, ప్రతి దానికి సొల్యూషన్ ఒకటే ఉంటుంది, హండ్రెడ్స్, థౌజండ్స్, లాక్స్ ఉంటుంది. విచ్ ఇస్ ద బెస్ట్ అనేది మనం ఎక్కువ ఆలోచిస్తే, ఎక్కువ మంది ఒపీనియన్ తీసుకుంటే అలాంటివి వస్తాయి. ఇప్పుడు నేను మీకు అమెరికాతో కంపేర్ చేసి అంటే, అమెరికాలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేరు, టోటల్ సెంట్రల్ ఎలక్షన్ వేరు. పోలింగ్ గత 4 ఎన్నికల్లో 3 ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు ఒకరికి వచ్చినాయి, అధ్యక్షుడు ఇంకో లైన్లు. ప్రజలు ఎక్కువ ఓటు, పాపులర్ ఓటు ఒకరికి వచ్చింది, అధ్యక్షుడు ఇంకో లైన్లు. అయినా వాళ్ళు మార్చుకుంటలేరు, ఎందుకంటే వీఆర్ నాట్, మాకు అడాప్టబిలిటీ కాదు, మాకు అమెరికన్ సిస్టమే, మాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్, మాకు ఫారెన్ హీటు, ఇట్లా డిఫరెంట్ మెంటాలిటీ. మనం అట్లా కాదు ఇండియన్స్, నేను చెప్పింది మనం అడాప్టబిలిటీ ఉంది, చేంజెస్ ని యాక్సెప్ట్ చేస్తాం, విచ్ ఇస్ గుడ్. బ్యాలెట్ నుంచి మనం ఓటింగ్ మిషన్ కి వచ్చాం, సక్సెస్ఫుల్ అయినాం. కొంతమంది డౌట్స్ ఉన్నాయి, వేరే విషయాలు కొన్ని బ్యాట్స్ వస్తున్నాయి. కాబట్టి మనం చేంజెస్ ఎప్పుడైనా చేంజెస్ యాక్సెప్ట్ చేసి ఆలోచన చేస్తేనే సొసైటీ లైవ్ లో ఉంటుంది. అంటే చేంజెస్ అనేటువంటివి ఫర్ బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా రామరెడ్డి గారు. అంటే మార్పులు, మనం తెచ్చే మార్పులు అనేవి మనకు మరింత మెరుగైనటువంటి జీవనాన్ని, మెరుగైనటువంటి పరిస్థితులను అందించాలి తప్ప అదేదో ఒక వేరే. వినండి ఒక్క నిమిషం, జిఎస్టీ విషయం ఉంది, జిఎస్టీలో యునానిమస్ డెసిషన్ ఉంటుంది, మెజారిటీ మైనారిటీ ఫోర్స్ డెసిషన్ లేదు. జిఎస్టీ కౌన్సిల్ లో యాక్సెప్ట్ చేసి బయటకు వచ్చి రాజకీయ పార్టీలు వేరే రాజకీయం చేస్తారు, అవి వేరే. ఇప్పటికి కూడా ఇంకోటి అద్దెపల్లి శ్రీధర్ గారి విషయం, డౌట్ విషయంలో క్లారిఫై చేస్తున్నారు వారు. ఒక విషయం, వారు ఏంటంటే కోవిడ్ వచ్చినాక మాకు ఇవ్వట్లేదు, మీకేదైతే రావాల్సిందో దానికి అమౌంట్ అరేంజ్ చేస్తామని చెప్పింది నిర్మలా సీతారామన్ గారు. మీకు లోన్ ఇప్పిస్తాం, ఆ లోన్ కూడా రీపేమెంట్ మీరు చేయొద్దు. ఏదైతే మనం అడిషనల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నామో లగ్జరియస్ అండ్ అన్వాంటెడ్ ఐటమ్స్, ఏది సిగరెట్, కార్స్, దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం ఫర్దర్ 2022 ఎక్స్టెండ్ చేసి దాని నుంచి పే చేస్తాం. మీ బడ్జెట్ ఏది ఎఫెక్ట్ కాదు, మీరు తీసుకోండి అని చెప్పారు, మేము ఇప్పిస్తామని చెప్పారు. కానీ రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు ఏదైనా రాజకీయం చేయొచ్చు. అది కాకుండా డెవలప్మెంట్ వచ్చినప్పుడు మనం రాజకీయాలు పెట్టి చేస్తేనే కంట్రీ కానీ స్టేట్ కానీ ఎక్కువైతే రాష్ట్రం కానీ ఏది కానీ నష్టపోతాయి. ఓకే, థ్యాంక్ యూ రామరెడ్డి గారు. పాపారావు గారు, ఫర్ యువర్ లాస్ట్ రిమార్క్స్. ఏముందండి, 2 సార్లు పండగల బదులు ఒకేసారి పండగ బెటరు. ప్రజల్ని చెడగొట్టకుండా ఒకేసారి చెడగొడతారు, 2 సార్లు కాకుండా అన్నారు. ప్రజల్ని చెడగొట్టేవాడు ఎవడు చెడగొడతాడు? చెడిపోయినోడే చెడగొడతాడు. చెడిపోయినోడికే రెండో వాడిని చెడగొడితే లబ్ధి, మంచోడికి రెండో వాడిని చెడగొడితే లబ్ధి ఏం లేదు. కాబట్టి రాజకీయ నాయకులు చెడిపోతేనే ప్రజల్ని చెడగొట్టాల్సిన అవసరం వస్తుంది. అందుకని ఏంటంటే ఇట్లాంటి చెడిపోయిన రాజకీయ నాయకులని ఎవరైనా ఎక్కువ మందే ఉన్నారు, కొద్దిమంది మంచి వాళ్ళు ఉన్నారు. నిజానికి వాళ్ళని జనాలే డబ్బిచ్చి గెలిపించుకునే నాయకులు కూడా ఇంకా ఇప్పటికీ ఉన్నారు. జనాలు డబ్బిచ్చి గెలిపించుకుంటున్నారు, ఎదురు డబ్బులు తీసుకోవటం కాదు చాలా కొద్ది సందర్భాల్లో. అందుకని ఏంటంటే ప్రజలు ఉన్నారా ఇంకా అటువంటి నాయకులు? పాపారావు గారు, అటువంటి నాయకులు ఇంకా ఉన్నారా? అటువంటి నాయకులు ఇంకా ఉన్నారండి. డబ్బులు దండలేస్తున్నారు కదా కొంతమంది, ఎక్కడో అరుదుగా జరుగుతాయి ఫోటోలు. ఇప్పుడు ఏంటంటే రేర్ స్పీషీస్ ఉంటాయి కదా, అంతరించిపోయింది అనుకున్నాను నేను, చెప్పుకుంటాం కదా, అంతరించిపోయింది. జనాలు డబ్బులు నోట్ల కట్టలు దండలేసి గెలిపించుకుంటున్న నాయకులు అక్కడక్కడ ఉన్నారు. ఎందుకుంటారు? ప్రజలు నిజాయితీ దానిలో సందేహం లేదు. ప్రజలు మనం నాయకులు చెడగొట్టే నాయకులు అట్లాంటి వాళ్ళు పదే జనాల దగ్గరికి పోతేనే కొంచెం వాళ్ళు జవాబుదారీగా ఉంటారు, చెడగొట్టే బుద్ధి వచ్చిన వాళ్ళు. రెండోది ఏంటంటే యుఎస్ ఎన్నికలకి మనకు పోలిక లేదండి, అది ప్రెసిడెన్షియల్ సిస్టమ్ మనది కాదు. పైగా అమెరికా పార్లమెంట్ కూడా ఉంది. అమెరికా పార్లమెంట్ కొద్దాక ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి అమెరికాలో. సెనేట్ ఎన్నికలు ఇప్పుడు 2 సీట్లకు జరుగుతున్నాయి, కీలకమైన సీట్లు. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అయిపోయింది కదా, సెనేట్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, లేకపోతే కాంగ్రెస్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దానికోసం కొట్లాడుకుంటుంటాయి పార్టీలు. 4 సంవత్సరాల కాలంలో ఎప్పుడు పడితే అప్పుడు ఏవో జరుగుతూనే ఉంటాయి. అందుకని అక్కడ కూడా ఏం భిన్నంగా లేదు. మనం మాట్లాడుకుంటాం ఏంటంటే అధ్యక్షుడి గురించి మాట్లాడుకుంటున్నాం. అధ్యక్ష ఎన్నికల్లో సాధ్యం, అధ్యక్షుడి కంటిన్యూటీ సాధ్యం. అధ్యక్షుడు లేకపోయేటట్లయితే ఏదైనా కారణంతో అతను పోయేటట్లయినా, చనిపోయినా లేకపోయినా పదవిచ్యుతుడైనా వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు.
అందుకని అక్కడ మీకు 4 ఏళ్ళు ఆ సీజన్ ఎలక్షన్ టైం పెట్టుకోగలుగుతున్నారు. కానీ పార్లమెంట్ పద్ధతి అక్కడ పార్లమెంట్ కాంగ్రెస్ సెనేట్ వాటికి ఎప్పుడు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. అందుకని మనం పెట్టుకుంది పార్లమెంటరీ సిస్టమ్, దాని గురించి కూడా ఆలోచించాలి. చివరిది ఏంటంటే యుఎస్ అది తర్వాత దామాషా పద్ధతి బెటర్ సార్. ఈ జమిలీ అందుకనే దీని మీద కనుక చర్చ జరిగేట్లయితే ఈ చర్చ అనేటువంటిది ఇంకా అనేకమైన డైమెన్షన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రధాని ఇచ్చినటువంటి పిలుపుని మనం ఈ మేరకు దీని మీద జమిలీ ఎన్నికలు కనుక మనం టేకప్ చేశామనుకోండి, జమిలీ ఎన్నికలు ప్రజలకు నచ్చలేదనుకోండి, ప్రజలు రిజెక్ట్ చేసి ఇంకో వైపు వెళ్తారు, ఇంకో దాని వైపు వెళ్తారు. చర్చ అనేది జరగడం అనేటువంటిది మంచిదే అది ఆ మేరకు. అందువల్ల అందరూ కొంతమందికి ఆమోదయోగ్యంగా ఉండొచ్చు, కొంతమందికి ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మన దేశంలో 29 రాష్ట్రాలు 7 యూనియన్ టెరిటరీలు ఉన్నాయి. ఈ మొత్తం అందులో 2 యూనియన్ టెరిటరీలకు అసెంబ్లీలు ఉన్నాయి. ఈ మొత్తానికి కలిపి 5 ఏళ్ల కాలంలో 31 సార్లు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఎప్పుడు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయన్నమాట. ఎన్నికల కోలాహలం ఎక్కడొక్కడ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అమెరికా సెనెట్ కూడా కాంగ్రెస్ ఎన్నికలు 5 ఏళ్ల పాటు జరుగుతూనే ఉంటాయి, మెజారిటీ లెక్కేసుకుంటానే ఉంటారు. ఎప్పుడు అంటే అక్కడికి ఇక్కడికి కొంత తేడా ఉందనుకోండి. ఉన్నదే అది హౌస్ ఉన్నప్పుడు అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేటువంటి ఇంకా దీనికన్నా బహుశా మెరుగైన పద్ధతి కావచ్చు. అంటే చర్చ అనేది కనుక ఇనిషియేట్ అయితే అది ప్రజలు వాళ్ళకు రకరకాల రూపాలలో వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని నిర్ణయించుకుంటారు. అది ఎనీవే మన ప్రధాని పిలుపు మేరకు మనం మొదట ఒక చర్చా కార్యక్రమం పెట్టాము. చర్చలో పాల్గొన్నందుకు పట్టాభి గారు, శ్రీధర్ గారు, రామరెడ్డి గారు అండ్ పాపారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి Prime 9.